వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల నుంచి ఏం జరుగుతుందో అన్నీ చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా లడ్డూ విషయం దగ్గర నుంచి, లడ్డూ సిబిఐ రిపోర్ట్ దగ్గర నుంచి మొదలైన రాద్ధాంతో ఎక్కడి దాకా చేరుకుందో, మళ్ళీ ఏ కులాల వరకు ఇది దారితీస్తుందో. నిన్న అంబటి రాంబాబు గారి కుమార్తె బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిలో ఉన్నారు అన్న ధైర్యంతో మేము ఉన్నాము, మరి మీరు అక్కడ ఉన్నారు కాబట్టే మా మీద ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి, మా మీద ఇంత జరుగుతున్నా సరే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ ఒక సంచలన విషయాన్ని ఆవిడ మాట్లాడారు. అంటే అంబటి రాంబాబు గారు కాపు నాయకులు కాబట్టి, లేదంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అని ఒక రాజకీయ ప్రస్తావన, రాజకీయ విషయం నిన్న అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడడం జరిగింది. అలాగే మరొక వైపు జనసేన కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. లడ్డూ విషయం కానీ, జరుగుతున్న పరిణామాల మీద కానీ అన్నీ నేనే మాట్లాడాలా, నాయకులు ఏం చేస్తున్నారు అంటూ కొంచెం ఘాటుగానే ఆయన మాట్లాడినట్టు తెలిసింది. అలాగే క్రమశిక్షణకి ఒక 31 మందితో క్రమశిక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు జనసేనలో. మరీ ముఖ్యంగా మొన్న రైల్వే కోడూరులో జరిగిన సంఘటన తర్వాత ఆయన కాస్త సీరియస్ అయిన, రైల్వే కోడూరు వ్యక్తిగత విషయాలు పార్టీకి మచ్చదెచ్చేలాగా ఉండకూడదు అంటూ కూడా ఆయన కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు, భౌతిక దాడులకి దిగకూడదు అంటున్నారు. కానీ టీడీపీ క్యాడర్, టీడీపీ మాత్రం దీన్ని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తుంది. మేము ఇన్నాళ్ళు భరించాం, ఇప్పుడు భరించము అంటున్నారు. అంటే ఆనాడు అధికారంలో లేవు కాబట్టి భరించాం, ఈనాడు అధికారంలో ఉన్నాం కాబట్టి భరించాం అన్న సౌండ్ వచ్చేలాగా ఉన్న ధోరణి కాస్త కూస్త వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఇదే మున్ముందు మళ్ళీ కొనసాగితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఈరోజు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఇంటి మీదకి దాడులకు వెళుతున్న క్రమంలో ఏకంగా అంటే పెట్రోల్ బాంబులు లాంటివి ఇసరడం లాంటివి మాత్రం ఎవరు ఉపేక్షించట్లేదు. ఆ విజువల్స్లో కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం ప్రధానంగా కనబడుతుంది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అనేక రకాలుగా అక్కడ ఉన్న పోలీసులు కూడా పనిచేశారు. కాకపోతే ఇప్పటివరకు పోలీసులు ఎవరు బయటకు వచ్చి అయితే మాట్లాడలేదు. దీని మీద ఒక క్లారిటీ అనేది రాలేదు. లడ్డూ విషయంలో టీటీడీ నుంచి ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ కానీ, టీటీడీలో ఉన్న వాళ్ళు రిపోర్ట్ విషయంలో కానీ, లేదంటే ఆగమ శాస్త్రానుసారంగా భక్తులకి ఇవ్వాల్సిన వివరణలు కానీ అటు టీటీడీ నుంచి రాలేదు. అదేవిధంగా ఇటు జరుగుతున్న దాడుల మీద ప్రభుత్వం నుంచి ఒక పోలీస్ అధికారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేకుండా అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో మరి ఏంటి, ఇది కక్ష సాధింపు చర్యలుగా మారుతుందా? మీరు ఒకటంటే మేము రెండంటామంటే కనుక మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? దీని గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది కూడా కుల వైషమ్యాల వరకు దారితీస్తున్న నేపథ్యంలో మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుంది, ఎలా వెళుతుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం ఆ పార్టీ నాయకులతో. టీడీపీ సీనియర్ నాయకులు సంపత్ రాజు గారు ఉన్నారు లైవ్లో. నమస్తే అండి సంపత్ రాజు గారు. మ్యూట్లో ఉన్నట్టున్నారండి. ఓకే అండి, ఇప్పుడు ఓకే. సంపత్ రాజు గారు, సంపత్ రాజు రైట్ అండి. అలాగే లక్ష్మణ్ రావు గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. నమస్తే. వేలుపూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, కాపు పొలిటికల్ జేఏసీ నాయకులు, కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్. నమస్తే అండి వేలుపూరి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి లక్ష్మణ్ గారు. నమస్తే అండి. ముందుగా సంపత్ రాజు గారు మీరే చెప్పాలి. సంపత్ రాజు గారు, ఇది నేను ఇంట్రోలోనే చెప్పాను, ఖచ్చితంగా ఏదైతే బూతులు తిట్టారో అంబటి రాంబాబు గారు దాన్ని ఎవరు ఉపేక్షించారు. అది అత్యంత దారుణమైన చర్య. ఆ బూతులు రాకూడదు. జోగి రమేష్ గారు కానీ అంతకుముందు నాయకులు మహిళలను తీసుకొచ్చి వారి వ్యక్తిత్వ హననాలు, ఇంట్లో ఉన్న మహిళలను తీసుకొస్తున్న రాజకీయాలు చేస్తున్నారనే గతం అంతా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సరే, మీరు బూతులు మాట్లాడలేదు, మీరు చేయి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది కాస్త ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు కూడా దీని మీద ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? లక్ష్మి గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, మగధా టీవీ యాజమాన్యానికి మొత్తాన్ని అందరికి కూడా శుభోదయం. ఇంకొక విషయం, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డిబేట్ మీకు మగధా టీవీకి వస్తున్నాను కాబట్టి మీ మగధా టీవీకి కూడా శుభోదయం, కంగ్రాచులేషన్స్. తర్వాత రెండోది ఏంటంటే డిబేట్ లోకి వచ్చారు, సంతోషం లక్ష్మి గారు మీరు. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక సంస్కృతి మారిపోయిందమ్మా.
టోటల్ అంత ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే చెన్నారెడ్డి గారు కోట్ల అంటే చాలా మంది రాజకీయాల్లో హుందాతనంగా ప్రవర్తించారమ్మా. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఏ విధమైన వాతావరణం తీసుకొచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విష సంస్కృతి ఇదంతా కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వాక్యాలు కావాలంటే నేను ఇప్పటికి కూడా వినిపిస్తానమ్మా. కొంతమంది ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, దాడులు చేస్తూ ఉంటారు, కొడతారు, మన మీద అభిమానంతో మనం ఏం చేయలేం, కాపాడలేం, వాళ్లే జాగ్రత్తగా ఉండాలని మాట్లాడిన ముఖ్యమంత్రి హోదాలో. కానీ ఆయన పబ్లిక్ గా మీటింగ్ లో ఒకనాడు పబ్లిక్ మీటింగ్ లో వాళ్ళ ప్లేనరీ ఏదో జరుగుతా ఉంది, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు తిట్టమని చెప్తున్నట్టు ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి రోజాకి చెప్పడం, రోజా మళ్ళీ నవ్వుకోవడం, మళ్ళీ అది పరిస్థితి. రెండోది ఇదే జోగి రమేష్ అదే పబ్లిక్ మీటింగ్ లో ముసలోడ, గుంటనక్క, పంది బలిచినట్టు బలిచారు ఈ భాష అంతా మాట్లాడినప్పుడు ఎక్కిలు నవ్వు నవ్వుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆనాడు ఖండించొచ్చు కదా. రెండోది ఇంకొక విషయం, ఇదే అంబటి రాంబాబు గారు హుందాగా మాట్లాడతారని చెప్పి అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఆయన ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ లోనవుతా అంటే చంద్రబాబు నాయుడు గారు కంటనీరు పెట్టినప్పుడు అసెంబ్లీలో ఎందుకు పెట్టారని తెలుసు. ఆనాడు అంబటి రాంబాబు గారు మాట్లాడిన వాక్యాలకే, ఆనాడు అంబటి రాంబాబు గారు లేచి మాట్లాడిన వాక్యాలకే లోకేష్ బాబు పుట్టు గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి కన్వీన్ పెట్టుకొని బయటకు రావడం జరిగింది. మరి అంబటి రాంబాబు గారు కుమార్తె మాట్లాడుతున్నారు, ఏదేదో బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నారు. నేనేమంటాను, ఈనాడు మీ నాన్న తిరిగితే ఎంత కోపం వస్తుందో ఇంకో వ్యక్తి తండ్రిని తిరిగితే అంతే కోపం వస్తుంది. మీరు అది ఎందుకు గ్రహించుకోవడం లేదు? మీరు ఒక్కసారి మీ నాన్న మాట్లాడిన మాటలు వింటే మీరే మీ నాన్నని చేదరించుకుంటారు. ఇలాంటి వాడికి మేము పుట్టేమా అనే పరిస్థితి తీసుకొచ్చుకుంటారు. జోగి రమేష్ కూడా ఆయన భార్య ఆయన మాట్లాడుతా ఉన్నారు, ఆయన బాధ వేస్తుంటుంది ఇంటి మీద పడేటప్పటికే. అరే ఇలా మాట్లాడితే ఇంటి మీదకి ఇంట్లోకి వచ్చి పడతారనే సంగతి తెలుసు కదా, మీరు కంట్రోల్ చేయొచ్చు కదమ్మా. మీరు చెప్పొచ్చు కదా మీ ఆయనకి, ఈ భాష మంచిదేనా అని చెప్పచ్చు. ఎవరో కొంతమంది ఉంటారు విపరీతమైన అభిమానం పెళ్ళుకి పోయి ఏదైనా చేస్తా ఉంటారు, దాన్ని ఎవరు స్పందించగలుగుతారు? ఇంకొక విషయం అమ్మా లక్ష్మి గారు, ఆనాడు పోలీస్ సాక్షిగానే, ఈనాడు ఇంకా అది లేదు. పోలీసులు ఇంకా వాళ్ళ రక్షణ కల్పిస్తా ఉన్నారు, ఏమీ జరగకుండా చూస్తున్నారు, చాలా వరకు అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఏదైతే ఉందో విష సంస్కృతో లేకపోతే భాషాకరమైన వాతావరణమో లేదా దాడులు ఇలాంటి ఎప్పుడు లేదమ్మా. ఇంకా అర్థమీరి గందరగోళం వీళ్ళ పరిస్థితి దాటిపోయింది. ఏదంటే మాట్లాడే పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అది అత్యుత్సాహం కాదండి, అంటే ఇంటి మీదకి వెళ్ళడాన్ని మాత్రం ఎవరు కాదమ్మా. ఇళ్లలో ఆడవాళ్ళు తిట్టప్పుడు మాత్రం పోకుండా ఉంటారా కొంతమంది? మీరు ఒకలాగా ఉంటారు లక్ష్మి గారు, నేను ఇంకో లాగా ఉంటాను, లక్ష్మణ్ గారు ఇంకో లాగా ఉంటారండి. కానీ టీడీపీ ఎప్పుడు ఒకేలా ఉంటుందని ఒక ముద్ర ఉంది సంపత్రాజు గారు. అదే చెప్తున్నారు. ఎన్ని రోజులు అమ్మా, ఎన్ని రోజులు అంటున్నా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఈ రోజు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. అలాంటి కేసుల్లో లోపల వేసినప్పుడు కూడా మేమేమి నిరసన కార్యక్రమం చేసినా కూడా మమ్మల్ని కేసులు పెట్టారమ్మా. దాదాపు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద 95% మంది మీద కేసులు ఉన్నాయి, దాఖలాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ రోజుకి చాలా మంది పాస్పోర్ట్ లో రెన్యువల్ పోతే వచ్చే పరిస్థితి లేదు. నేనేమంటానంటే ఇక్కడ ఒకటమ్మా, ఏదైతే దాడి జరిగిందో దాన్ని బాధాకరం. ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినా లేదా పార్టీ అధ్యక్షుడి స్థాయిలో మాట్లాడినా ఎవరు మాట్లాడినా దాన్ని కరెక్ట్ అని ఎవరు అనట్లేదమ్మా. ఏ నాయకులు కూడా కరెక్ట్ అనట్లేదు, దాన్ని ఎవరు కూడా కరెక్ట్ అని చెప్పరు కూడా. కానీ మీరు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం. ఏదైనా స్టార్టింగ్ లోనే ఉంటుంది కదా, మీరు మాట్లాడకుండా ఉండి ఇలాంటి జరిగే పరిస్థితి ఉండదు, ఎందుకు తెచ్చుకుంటున్నారు? డే 1 నుంచి చెప్తున్నాం, మాకు ఈ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎటువంటి పరిస్థితులు ఏం చెప్తున్నారమ్మా? మేము వచ్చింది కక్షపూరితమైన ప్రభుత్వం కాదు, కేసులు పెట్టేదానికి కాదు, కక్ష వాతావరణం చూపించేదానికి కాదని చెప్తున్నా కూడా మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కాదమ్మా. నేను అడుగుతా ఒక మాట చెప్పండి, రెచ్చగొట్టే వాళ్ళకి ఇంకేం పనిష్మెంట్లు లేవా? అదే చెప్తున్నానమ్మా, ఎందుకు రెచ్చగొట్టాలంటున్నా, అసలు ఎందుకు రెచ్చగొట్టాలి? రెచ్చగొట్టడమే అవతల వాళ్ళ నైజం అని మీరు పూర్తిగా నమ్మి మీరు అధికారంలోకి వచ్చినాక దాన్ని వదిలేసావా? ఏ నాయకులు మాట్లాడలేదు, ఎవరో కొంతమంది అత్యుత్సాహం చేస్తే దానికి ఏం చేయాలి? నేను ఇంకో మాట చెప్తా, మీరు తీసుకుంటారో లేదో.
నాకు తెలిసి ఆ సంస్థ తెలుగుదేశం పార్టీది కాదు, ఏమన్నా వైసీపీ వాళ్ళకి దాడులు చేసుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా నేను కూడా అంటాను. మరి దాన్ని సమర్థిస్తాం మనం. లేదులేండి, ఇక ఇక అట్లా సరేలే, అది పూర్తిగా అక్కడ జరిగిన దాడి ఇదంతా చూసింది వైసీపీ కాదమ్మా. నేనేమంటానంటే అసలు ఫస్ట్ నుంచి కూడా మీరు ఎందుకు ఆ భాష మాట్లాడతారు? మరి నిన్న దాడి జరిగింది, దాడి జరిగిన తర్వాత మీరు మాట్లాడండి, అయ్యా రాష్ట్రంలో ఆటోకి పాలన ఉంది, లేకపోతే మీరు వచ్చేసి గవర్నర్ పాలన పెట్టాలి, ఏదైనా మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడండి. మళ్ళీ నిన్న కూడా ఆ భాష మాట్లాడడం ఏంటి? అది ఎంతవరకు అంటే జోగి రమేష్ గారు మరి మీరు సమర్థిస్తారా? లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు నమస్తే మా గుడ్ మార్నింగ్. రైట్. లక్ష్మణరావు గారు మీరేం చెప్తారు? రెచ్చగొట్టడం, ఆ రెచ్చగొట్టింది కాస్త ఈరోజు మళ్ళీ కులాల మధ్య మాటల దాకా, ఎందుకంటే ముద్రగడ గారి లేఖ వచ్చింది, దానికి మళ్ళీ ఇందులోని పార్టీలోని కులాలు ఇవన్నీ మాట్లాడుతున్న పరిస్థితి కారణమవుతుంది. సరే, ఆనాడు లక్ష్మణరావు గారు మీకు తెలిసిందే, ఈ బూతులే కదా వైసీపీకి ఎఫెక్ట్ ఇచ్చింది, మళ్ళీ అదే బూతుల్ని ఎందుకు లంకించుకుంటున్నారు? లక్ష్మణ గారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మగధా న్యూస్ వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్తే అండి. అసలు ఈ ప్రొవోకేటింగ్ చేసిందంతా ఎవరు? టీడీపీ నాయకులే కదా. కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ కోర్టులో నడుస్తూ ఉంది, ఇంకా నిజ నిర్ధారణ జరగలేదు, అది కల్తీ జరిగిందని ఎక్కడ కూడా కోర్టు తీర్పు అనేది రాలేదు. వచ్చిన తర్వాత మీరు నిజంగానే ఇటువంటి హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాకపోతే ప్రపంచవ్యాప్తంగా వేయించుకోండి. నిజంగా కల్తీ జరిగిందని కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పిస్తే మీరు ప్రసారం చేయండి, తప్పులేదు. కానీ కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని కావాలని ఇంటెన్షనల్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ రకంగా ప్రొవోకేటింగ్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగుతారు, మనం వాళ్ళ మీద దాడి చేయొచ్చని ఒక ఇంటెన్షనల్గా చేసినటువంటి కార్యక్రమం. ఎక్కడ పెట్టారో అక్కడ కొన్ని చోట్ల మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళి తీసివేయడం జరిగింది. అలాగే గుంటూరులో ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర పెడితే దాన్ని అంబటి రాంబాబు గారు వెళ్ళి ఇది తీసేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజల మధ్య కులాల మతాల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా ఉంది, 24 గంటలు టైం ఇస్తాము, తీసేయండి, లేదంటే మేము వచ్చి తీసేస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజు ఆయన ఏదైతే మా పార్టీ పిలుపు మేరకు శనివారం నాడు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి గుడి, తన నియోజకవర్గంలో ఎవరికైతే అందుబాటులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మరి యొక్క పూజలు చేయడం జరిగింది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్లు అందరూ కూడా, కార్పొరేటర్లు, చైర్మన్లు, వాళ్ళందరూ కూడా కర్రలు, రాడ్లు, స్టిక్కులు పట్టుకొని, మారణాయుధాలు పట్టుకొని అక్కడ ఒక పెద్ద రణరంగం సృష్టించారు. అంటే అంత అవసరమే వచ్చింది. అంబటి రాంబాబు గారు ఆయన ఒక్కరే కారు మీద వచ్చారు. ఆయన 100 మందినో 200 మందినో 300 మందినో వెనకేసుకొని వచ్చి ఆయన ఆ ఫ్లెక్సీని తీయడానికో లేదా అక్కడ గొడవ ఆడడానికి ఆయన వెళ్ళలేదు కదా. మీరు చాలా ఇంటెన్షన్గా మీరు ఆయన మీద దాడి చేయాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు అక్కడ తీసుకొచ్చినటువంటి టీడీపీ గూండాలతో అక్కడ ఒక లేడీ ఎవరో వందనదేవ్ అంటే ఎవరో చాలా కమ్మగా మాట్లాడింది, చాలా కమ్మగా మాట్లాడింది. ఆవిడ రారా లంచో కొడక చూసుకుందాం అంటే ఏం భాష, గ్రంథాలయ శాఖ చైర్మన్ అట ఒక పక్క ఆవిడ, అటువంటి కమ్మనైన భాష మాట్లాడుతుంటే మరి ఒక స్త్రీ మూర్తికి అటువంటి మాటలు మాట్లాడటం సబబేనా నాకు అర్థం కావట్లేదు. అంటే ఆవిడ లంచా కొడుకు అన్నదంటే, ఒక ఆడదాయి లంచా కొడుకు అన్నదంటే మీతో అప్పుడు ఆడదయ్యి అని మీరు అలా తక్కువ చేయకండి. కానీ తెలియాలి కదా, ఇప్పుడు చేయకూడదు అంటే అలాగా. ఇక్కడ లక్ష్మి గారిని అన్నది ఏంటంటే మగవాళ్ళు అయితే తిట్టొచ్చా అన్నట్టు వస్తుంది. మళ్ళీ మీరు ఆ మాట వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారి కారు మీద దాడికి వచ్చిన తర్వాత ఆయన చాలా ఓపుకు పట్టారు. ఓపుకు పట్టి కార్లే అని చెప్తూ ఉన్నారు, రెండురా కొట్టండి నా కొడకల్లారని ఆయన కార్యకర్తలు అన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, రెండురా కొట్టండి రా, మీరు వస్తారా, లేదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తారు అన్న మాట అన్నాడు వాస్తవం. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా వయసుకి నేను అటువంటి మాట అనకూడదు కానీ అన్నాను, ఆవేశంలో ఎవరైతే నా కారు మీద దాడి చేయడానికి వచ్చారో వాళ్ళు ఉద్రేకపరిచారు కాబట్టి నేను కూడా అటువంటి మాట తూలేను
అని ఆయన సారీ కూడా చెప్పారు. అంబటి రాంబాబు గారు క్షమాపణ కూడా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అరగంట తర్వాత మళ్ళీ ఇంటి మీదకి వెళ్ళి ఇంటెన్షనల్కి దాడి, పెట్రోల్ పోటీ కాల్చడం, కార్లు ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం, ఇదే సంస్కృతి అంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఏమైనా సారీ చెప్పాలా? అంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి బాబు తప్పు అయిపోయిందని అనాలా? అలాగంటే నిజంగానే అసలు అంబటి రాంబాబు గారు నిజంగా తప్పు చేశారు. ఆ మాట అనడం తప్పు చేశారా, సారీ చెప్పడం తప్పు చేశారా పక్కన పెడితే, అంబటి రాంబాబు గారు తప్పు చేశారు. ఆయన ఎలాగనవలసిందంటే, నీ అమ్మ మొగుడుదా, నీ తాత మొగుడుదా, నీ జేజంప మొగుడుదా, నీ నాయనమ్మ మొగుడుదా అని అంటే బాగుండేదేమో. నాకు తెక్కరాగితే నీ అమ్మ మొగుడు, ఆ ముఖ్యమంత్రి నీ అమ్మ మొగుడైనా నాకు ఒకటే అనే అంటే బాగుండేదేమో. నాకు తెక్కరాగితే ఈ యొక్క ఆ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంకా బూత్లో తిట్టిస్తే బాగుండేమో. ఎందుకంటే ఈ పదజాల మంది కూడా వీళ్ళు మాట్లాడిన మాటలే కదా. ఆ సైకో జగన్ చెప్పాడా లండన్ కి ముండలు మింగడానికి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు. అంటే ఏం భాష అది నారా లోకేష్ గారు? నాకు అర్థం కాదు. అలాగే వినండి సార్, అలాగే సాక్షాత్తు ఒక పార్టీకి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసులో ఏమన్నాడు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడుకులారా రండి అంటే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కొడుకులేనా? ఎటువంటి భాష మాట్లాడారు ఆ రోజున? రండి చూసుకుందాం, రాట్ల స్టిక్ల పేకల బిస్కెట్ చంపేస్తా, తోలు తెస్తా, నారు తెస్తా అని మాట్లాడినప్పుడు ఎటెళ్ళిపోయింది సమాజం? ఎటెళ్ళిపోయి ఆ రోజున మేము తలుచుకుంటే ఇదే నారా లోకేష్ని, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే పవన్ కళ్యాణ్ని ఆ రోజున మీరు తలుచుకుంటే వాళ్ళకి ఇంట్ల మీద దాడి చేసి నిజంగానే ఈ రాష్ట్రంలో లేకుండా చేయగల సత్తా ఆ రోజున మాకు ఉంది కదా. కానీ మేము అటువంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేయలేదంటారా లక్ష్మణ్ రాజు గారు? మేము ఎవరు ఇల్లు టార్గెట్ చేయలేదు. చెప్పే వినండి లక్ష్మి గారు, వినండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి బోసిడీకే జగన్ అని తిట్టినటువంటి పట్టాభి గారి ఇంటి మీదకి కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు. వాస్తవం వెళ్ళారు. అది ఇంటెన్షనల్ గా ఎవరైతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆ రోజున ఈ యొక్క పట్టాభితో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించారో ఆ రోజున కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు. కొంతమంది సరే, ఇప్పుడు ఇద్దరిది ఇప్పుడు టీడీపీ ఆయన కూడా ఏదో చేశారు అని సంపత్ రాజు గారు అన్నట్టు మీరు కూడా ఏదో కొంతమంది వెళ్ళారు అని ఇంత లైట్ చేయడం కాదండి. ఇంట్లోకి వెళ్ళి, కిచెన్ లోకి వెళ్ళి, ఫ్రిడ్జ్లు, ఇంట్లో వంట సామాన్లతో సహా ధ్వంసం, టీవీలతో సహా ధ్వంసం చేసి వచ్చారు. వినాలి లక్ష్మి గారు, అంబటి రాంబాబు గారు అన్న మాట బూత్ మాట కాదు. బూత్ మాట కాదేంటండి, బూత్ మాట కాదేంటి లక్ష్మణ్ రాజు గారు, సారీ లక్ష్మణ్ రావు గారు. నీ అమ్మ మొగుడు ఎంత బూతా? అవి బూతులే అండి. అవి అంటే బోసడికి బూతో కాదు, ఎవరికి ఇప్పటి వరకు ఏ డిక్షనరీలో దొరకట్లేదు. కానీ మళ్ళీ మేము మాట్లాడితే అది ఇదవుతుంది. కాదు లక్ష్మణరావు గారు, ఎవరు బూతులు మాట్లాడొద్దనే చెబుతున్నాం. నిన్న తెలుగు మహిళా గ్రంథాలయ చైర్మన్ కూడా బూతు మాట్లాడకూడదు ఆవిడ మహిళ అయ్యుండి కూడా. ఆయన ఏదో అడుగుతారండి, ఆగండి. సంపత్ రాజు గారు ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తానమ్మా. లక్ష్మణరావు గారు చెప్పింది ఓకే, వాళ్ళకి వాళ్ళ పాప నాయకుడే చెప్తున్నప్పుడు వీళ్ళు ఏముంది, కానీ అధికార ప్రతినిధులుగా లక్ష్మణరావు గారు ఏం చెప్తారు, వాళ్ళు మాట్లాడినన్ని సమర్థించుకుంటారు. ఇక్కడ ఒక్క విషయం లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 1000 రోజులు అయిపోయింది అమరావతిలో రైతులు, ఆడవాళ్ళు నిరసన చేస్తున్నా 1000 రోజులు అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఏదో 100 రోజులు 1000 రోజులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోయారు. అడిగి పోయినప్పుడు వైసీపీ శ్రేణుల్లో రాళ్ల దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. రాళ్ల దాడి చేస్తే డైరెక్ట్ డీజీపీ గారు వచ్చేసి ఒక ప్రకటన ఇస్తారు. వెంటనే ఇమీడియట్ డీజీపీ గారు ఎవరు ఇవ్వరు, డీజీపీ గారు డైరెక్ట్ వచ్చేసి నిరసనలో భాగంగా అంటే రాళ్ళు వేశారంట. నిరసనలో భాగం తెలియజేయచ్చాడంట. ఒకటి. రెండోదమ్మా, డీజీపీ ఆఫీస్ కి కూటవేటు దూరంలో ఉంటదమ్మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కేంద్ర పార్టీ కార్యాలయం కూటవేటు దూరంలో. పార్టీ కార్యాలయాల మీదకి పోయి ధ్వంసం చేసిన చరిత్ర ఎక్కడా లేదు రాష్ట్రంలో. మొట్టమొదటి మన రాష్ట్రంలో జరిగిందమ్మా. రెండోది, ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వ్యక్తి జోగి రమేష్. దాడికి వెళ్తే
ఆయన చెప్తాడు జోగి రమేష్ అర్జీయడానికి పోయాడంట. అక్కడికి పోయి రారా నా కొడకల్లారా అని చెప్పి అన్నాం, ఎట్టు బట్టి అట్టు మాట్లాడడం, కర్రలు తీసుకుపోవడం, ఇవన్నీ తీసుకెళ్లి దాడికి పోతే దాడికి కాదంట పోయింది, ఆయన అర్జీయడానికి పోయాడు. నేనే ఒక్క నిమిషం నేనేమంటా, ఒక్క నిమిషం బ్రదర్, ఇది అయిపోయిందమ్మా. రెండోది అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడారు, నిన్న మాట్లాడడం ఆయన 100% తప్పని ఆయనే ఒప్పుకున్నాడు. రెండోది ఒప్పుకోవడం కాక మళ్ళీ జోగి రమేష్ గారు ఏం చెప్పారు, నేను ఇలానే మాట్లాడతా, నేను ఎంతకంటే గౌరవంగా మాట్లాడతా అని మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అమ్మా, వీళ్ళకి అర్థం చేసుకోవాలి లక్ష్మణరావు గారు, ఆనాడు కూడా మీరు బలవంతులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈనాడు బలవంతులు కాదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కన్నెర్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సైతం ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, పోలీస్ లేకుండా ఒక్క నాయకుడు కూడా తిరగలేడు ఆ రోజు కూడా మీరు. కానీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే మీరు జెండా పట్టుకొని బయటికి రావాలని పరిస్థితి. బయటకు వచ్చి జెండా మళ్ళీ చెప్తున్నా, నా టైంలో వచ్చి నా టైం కిలిచేయడం మంచిది కాదు. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే 4 సంవత్సరాలు జెండా పట్టుకొని బయటికి రానటువంటి పిరికి పందులు మీరు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నంత వరకు కూడా బయటికి రాలా. పొత్తుంది అన్నప్పటికీ మీరు జెండా పట్టుకొని బయటకు వచ్చారు. మీరే ప్రజలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారయ్యా? ఉండవండి. మీ యొక్క గట్స్ ఏంటో, మీ యొక్క ధైర్యం ఏంటో చూసాంలే. 4 సంవత్సరాలు బయటికి రాలా. కుక్కిరి పేరు నాకు ఇంట్లో పడుకుని ఉన్నారు. అమ్మా ఇక్కడ నేను చెప్పింది ఒకటే, జోగి రమేష్ గారు ఆయన ఏమన్నారు, మాట మీద సంపత్ రాజు గారితో మాట్లాడతా. సంపత్ రాజు గారు ఒక్క నిమిషం, జోగి రమేష్ గారు ఏమన్నారు, టీడీపీ ఆనాడు మరి ఎందుకు కుక్కిని పేరు లాగా ఉంది అంటే అధికారం లేకపోతే అలా ఉంటుంది, అధికారంలో ఉంటే లక్ష్మణరావు గారు పెద్ద అభియోగం మా మీద నేర్పాడు. ఏది 4 కనపడలేదంట. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే కనపడ్డా అంట. ఒక్క విషయం లక్ష్మణరావు గారు, ఒక నరకాసురుడిని వధ కోసంగా ఎవరెవరినో తీసుకున్నట్టుగా ఆనాడు వచ్చారు. కానీ ఒక్క విషయం ఏనండి. రెండోది ఇంకో విషయం ఏంటంటే 4.5 సంవత్సరం మీకు కనబడకుండా పోలేదు లక్ష్మణరావు గారు. మొట్టమొదటి సంవత్సరం నువ్వు మాట్లాడిన తర్వాత వినాలి కదా. ఒక్క విషయం ఏంటంటే ప్రతి ఒక్క మొదటి సంవత్సరం మీకు అవకాశం ఇచ్చాం. మీరు చేసే తప్పులన్నీ కనపడతానే ఉన్నాయి. ఎందుకంటే వచ్చి 4వ రోజు విధ్వంసకరమైన వాతావరణం, వేదిక ఏదైతే ప్రజావేదిక ఉందో కూల్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్క సంవత్సరం మీకు అవకాశం ఇచ్చాం. కానీ మీరు మాత్రం అధికారం పోయిన 15 రోజుల్లో ఢిల్లీలో కూర్చొని 36 మంది చచ్చిపోయారని చెప్పేసి ఏదో నేషనల్ మీడియాని కవరేజ్ చేద్దాం, రాష్ట్రంలో అరాచక పాలన జరిగిపోతుందని చెప్పేసి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఢిల్లీలో శవయాత్రలు చేసింది మీరండి, మేం కాదు. ఒక్క విషయం, ఒక్క సంవత్సరం ఉంటాం. దాని తర్వాత కరోనా టైంలో 2 సంవత్సరాలు ప్రజలు వీధుల్లో రాలేని వచ్చింది. దాని తర్వాత నుంచి లోకేష్ బాబు వీధుల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వీధుల్లో ఉన్నారయ్యా. ఏం మాట్లాడుతున్నారు మీరు? రెండోది ఆయన అన్న ఉద్దేశం ఒకటి, సంపత్ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించిన రోజు, ఆయన కన్నీరు పెట్టుకున్న రోజు కూడా బయటికి రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని మళ్ళీ చెప్తున్నాను. లక్ష్మి గారు ఆనాడు కూడా బయటికి రావడమే జరిగింది. ఆనాడు ప్రతి దగ్గర నిరసన చేశారు, ప్రతి దగ్గర చేశారు. ఒక్క నిమిషం, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా దశ ఏం చేశారు? లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అరాచకాలు చేయడానికి ఏం చేయొద్దన్నారు. ఒక్క నిమిషం నేను ఒకటి అడిగిన వేల్పూర్ గారితో మాట్లాడిపిస్తా. లక్ష్మణరావు గారు మీరు కూడా ఏమండి, ఇంటి మీదకి దాడికి వెళ్ళడం, ఇంట్లో నిజంగా ఎవరైనా ఉంటే, ఎవరైనా మరణించి ఉంటే ఏంటి పరిస్థితి? దీనిని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ కానీ లేదంటే ఢిల్లీ నిఘా వర్గాలు కానీ దీని గురించి మాట్లాడుకోవా? రాష్ట్రం అనేది ఒక నెగిటివ్ కోణంలో ప్రొజెక్ట్ అయ్యేలాంటి పరిస్థితి కారణం కాదా? ఇంటి మీదకి సరే, మీరు కార్యాలయం మీదకి వెళ్ళొచ్చు, మీరు బూతులు తిట్టొచ్చు, మీరు కేసులు పెట్టొచ్చు, అధికారంలో ఉంది మీరు కదా. ఇప్పుడు బలవంతుడికి బలహీనుడికి, ఇప్పుడు బలహీనుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఓటమిలో ఉన్నవాళ్ళు, అది మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు. బలహీనుడి మీదకి ఈ రోజు ఇంత బలాన్ని ప్రదర్శించడానికి బలవంతుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ లక్ష్మి గారు ఒక్క నిమిషం, ఇందాక ఫస్ట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు, కానే కాదు. రెండోది ఇళ్ళకపోవడం తప్పు.
అది ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పార్టీ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాట్లాడినా ఇదే మాట్లాడతారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట్లాడతారు. 100% ఎవరైనా ఇళ్లకు పోవడం తప్పు, తిట్టడం తప్పు, కొట్టడం తప్పు అనేది మా సంస్కృతి. ఒక విషయం ఇక్కడ వాళ్ళ సంస్కృతి ఏంటంటే, మా భయం అంతా తెలుగుదేశం పార్టీతో ప్రభుత్వం ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీల భయం ఏంటంటే, వీళ్ళ విష సంస్కృతి. వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకునేటట్టు చేసుకొని వాతావరణం రాష్ట్రంలో కల్పిస్తారని నిఘా వ్యవస్థ పనిచేస్తుందమ్మా. ఇక్కడ మాకు ఇప్పటికీ అనుమానమే, వాళ్ళ ఇళ్ల మీదకి వాళ్ళే పోయారేమో, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత ఘోరంగా తీసుకొచ్చారు. మీరు అభియోగం అనేది చాలా పెద్దది అవుతుంది. సంపత్ రాజు గారు, మీరు సీనియర్ నాయకులు ఆవేశంగా ఉన్నారు. జరిగినవన్నీ భరించి 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 ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే, ఇది కాస్త ఎక్కడ తిరిగింది అంటే వేల్పూర్ గారు చెప్తారు. చాలాసేపటి నుంచి లైన్ లోనే ఉన్నారు. వేల్పూర్ శ్రీనివాస్ గారు, నమస్తే అండి. వేల్పూర్ శ్రీనివాస్ గారు, నిన్న అంబటి రాంబాబు గారి కుమార్తె ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు అక్కడ ఉండడం వల్ల మాకు ఇక్కడ ఇంత అవమానాలు జరుగుతున్నాయి అనేది మరి ఆవిడ నోటితో మాట్లాడాల్సిన పరిస్థితి కారణమైంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అమ్మా, అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, మరి ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడే భాష అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఎవరు మాట్లాడినా కూడా పార్లమెంట్లో లాంగ్వేజ్లో మాట్లాడాలి తప్పితే బూతులు మాట్లాడితే ఎవరికైనా కూడా బీపీ వచ్చింది, ఎవరికైనా కోపం వచ్చింది. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న తప్పు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అయితే ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి భార్య, ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు పెళ్ళామని అట్లా భాష మనం ఉపయోగించకూడదు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి గారి మీద ఏదో పోస్ట్ పెట్టాడు. దానికి ఒక గంటలోనే అతను అరెస్ట్ చేశారు. ఇది పోలీసులు. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడిన తర్వాత వెంటనే, ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉండింది, వెంటనే అరెస్ట్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇంటి మీద దాడి చేసినా ఇంకోటి చేసినా అది తప్పు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్లాగే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడతానికి అంబటి రాంబాబు ఇవాళ కాదు, గతంలో కూడా అనేక సార్లు మాట్లాడాడు. ఇదే కాపు సామాజిక వర్గాన్ని కూడా చాలా నీచంగా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మనం చూసాం. ఆయన మీరు కూడా ఇందాక లైవ్ లో అన్నారు, అంబటి రాంబాబు కాపు నాయకుడు అని. రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, వాళ్ళు కుల నాయకులు కాదు, వాళ్ళు ఆ రాజకీయ పార్టీ నాయకులేనో. ఆ పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే వాళ్ళు అదే వినాలి. మరి అట్లా కాకుండా బయట ఉంటే వాళ్ళు కుల నాయకులుగా కులం కోసం పనిచేస్తారు. మీరు కానీ అంబటి రాంబాబు గారిని మీరు కుల నాయకుడు అని అంటే, మీరన్నా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని రెడ్డి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారిని కమ్మ నాయకుడు అని నేను కూడా చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ముందు అంబటి రాంబాబు కుల నాయకుడు కాదు, అది డిక్లేర్. అది ఎప్పుడు కూడా దయచేసి ఈ ఛానల్లో, మన మగధా ఛానల్లో ఎప్పుడు కూడా అలాంటి వాడు బీసీ నాయకుడు అని కానీ జోగి రమేష్ ని ఎప్పుడు కూడా మాట్లాడదు. మాట్లాడేదానికైతే మనకు కండిషన్ కమ్మ నాయకుడు, రెడ్డి నాయకుడు, రాజు నాయకుడు అని మనకు చెప్పుకోవాల్సి వస్తుంది. నంబర్ 1. అయితే వేల్పూరి గారు ఒక విషయం, గోరంట్ల మాధవ్ గారి ఒకటి ఏదన్నా బయటకు వచ్చిందంటే, నేను బీసీ నాయకుడిని, నా మీద కుట్ర చేశారు అన్నారు. అదే విధంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే కాపు నాయకుడు, నా మీద ఇది చేశారంటారు. సరే, టీడీపీలో ఇంకెవరి మీద జరిగినా సరే ఆ కులమే తీసుకొస్తారు. ఇప్పుడు జోగి రమేష్ గారిది అంటే బీసీ నాయకుడు కాబట్టి ఇది చేశారు అంటే, మరి తీసుకొస్తున్నదే రాజకీయ పార్టీలు కదా. మరి ఒక ఇష్యూ, రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం మీ కులం ఫలానని, వీళ్ళ కులం ఫలానని చెప్పేసి ఆ కులాన్ని రెచ్చగొడతానికి చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా మీరు ఒక ఛానల్ హెడ్ గా ఎవరన్నా తప్పు మాట్లాడినా దాన్ని సర్జ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదా ఏ రాజకీయ నాయకుడినైనా అతని కులం ఉంటే ఆ కులం పేరుతోనే మనం మాట్లాడదాం, ఇతను ఫలానా కులం నాయకుడేనో రాజకీయ నాయకుడు కాదని చెప్దాం. అయితే అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉన్నారని ఆవిడ స్టేట్మెంట్ చూశాను నేను కూడా. ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే ద్వారపేట చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా నీచంగా మాట్లాడారో తెలుసు. మరి ఆ రోజు మాట్లాడలేదు,
ఇదే అంబటి రాంబాబు గారు కులాన్ని విమర్శించాడు. ఇంకా అనేక రకాలుగా అసెంబ్లీలో ఏం మాట్లాడారో మనం చూసాం. లోకేష్ గారి మీద ఏం మాట్లాడారు, మీ చంద్రబాబు నాయుడు తెలుస్తాను అని చెప్పారు. అంటే మీ తండ్రి మాట్లాడేటప్పుడు మీరింట్లో మిమ్మల్ని అంబటి రాంబాబు గారు ఏదైతే నీచమైన భాష మాట్లాడారో అదే భాష అంబటి రాంబాబు గారి భార్య మీద మాట్లాడినా, అంబటి రాంబాబు గారి కూతురు మీద మాట్లాడినా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటారా? దాని మీద యాక్షన్ తీసుకుంటారా? నంబర్ 1. మహిళల్ని కించపరచకూడదు. వాళ్ళని వాళ్ళు చెప్తే మా నాన్నగారు తప్పు మాట్లాడారు, ఆయన అరెస్ట్ చేయాలి, అదే విధంగా మా ఇంటి మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అమ్మాయి చెప్తే అది సమంజసంగా ఉండదు. మీ నాన్న ఎవరినైనా బూతులను తిట్టొచ్చు, ఏ మహిళలనైనా కించపరచవచ్చు, కానీ ఎవరు రాకూడదు, ఏమి అనకూడదు అంటే అది సమంజసం కాదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మా వాళ్ళకి బీపీ ఎక్కువ, అందుకే వాళ్ళు దాడి చేశారన్నారు. అంటే బీపీ ఎక్కువైతే ఆఫీసుల మీద ఇళ్ల మీద దాడి చేస్తారా? తప్పు. అంటే ఆ రోజు కూడా పోలీస్ వైఫల్యం ఉంది, ఇవాళ కూడా పోలీస్ వైఫల్యం ఉంది. అందువల్ల పోలీసులు పార్టీలకి ప్రభుత్వాలకి కాకుండా వాళ్ళ నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్వర్తించాలి. తర్వాత నిన్న మన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒక లేఖ రాశారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని. అవును. అంటే ఈయన ఒక 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. మరి అనేక అరాచకాలు జరిగిన, ఐఏఎస్ అధికారులు జైలుకు పోయినా, హత్యలు జరిగినా, ఎమ్మెల్యేలు హత్యలు జరిగినా ఏ రోజు కూడా రాష్ట్రపతి పాలన అడగలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఈ రోజు అంబటి రాంబాబు గారి గురించి మరి ఆయన అమాయకుడు అందరు చెప్తున్నారు. నా ఇంటి మీద దాడి చేశారు, మా మహిళల్ని కించపరిచారు అన్నారు. మీ ఇంట్లో మీ మహిళల్ని కించపరిచినప్పుడు నీకే విధమైన బాధ ఉండిద్దో అవతల వ్యక్తులు ఎవరు కించపరిచినా అదే విధమైన బాధ ఉండిద్ది. రాంబాబు గారు మీరు ఇలాంటివి మాట్లాడకూడదు, గతంలో నన్ను కూడా మా ఇంట్లో ఆడవాళ్ళని కించపరిచారు, నేను చాలా బాధపడ్డాను, మీరు కూడా ఇలాంటి మాటలు తప్పు అని చెప్పి ఎవరైతే మీ ఇంటి మీద దాడి చేశారో చెప్పొచ్చు. అట్లా కాకుండా ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఇంకొకటి కూడా అన్నారు, కల్తీ జరగలేదు, అసలు దాంట్లో కొవ్వు లేదు అన్నారు. 22 కోట్ల లడ్డూలు కల్తీతోనే చేశారన్న విషయం చాలా స్పష్టం. అయితే 150 కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇవాళ అనిల్ కుమార్ సింగ్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఇది ఈవోని. యాక్చువల్ ట్రాన్స్ఫర్ కాదు, అది మహానేరంగా మట్టుకి అతన్ని డిస్మిస్ చేయాలి. ఎవరైతే ఉన్నారో అప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకించి హిందూ సమాజం మీద మరి కోట్లాది మంది భక్తులు, రోజుకు 1,00,000 మంది తిరుపతికి వస్తారు భక్తులు. వీళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసి దగ్గరగా ఒక 20 సంవత్సరాల నుంచి ఎన్ని కుట్రలు చేశారో తిరుమల మీద మనం చూస్తున్నాం. ఇవాళ కూడా సిట్టు పెద్దలను వదిలేస్తుందని చెప్పేసి అన్ని పత్రికల్లో కూడా ఉన్నాయి. నేనేమన్నా అంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ ఎలాంటి కార్యక్రమం పెట్టారు. రాష్ట్రంలో ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటామా, ఆర్గనైజ్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం అధికారంలో రావాలంటే అసాధ్యం అనేది వాళ్ళకి కనపడుతుంది. ఎందుకు? నిన్న మన విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం అసాధ్యమని చెప్పారు. మరి ఇంకా అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు, మోడీ గారు 100% ఆంధ్రప్రదేశ్. మరి ఎలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మనం రావాలంటే డెఫినెట్ గా మనం ఏదో ఒకటి రాజకీయ పరమైనటువంటి ఎత్తులు పై ఎత్తులతో చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. మరి జోగి రమేష్ని తీసుకున్నా, అంబటి రాంబాబుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాళ్ళు తోలు బొమ్మలుగా ఆడే వ్యక్తులే తప్పితే ఇది వీటన్నిటికీ కర్త కర్మక్రియ ఎవరు కోసం వీళ్ళు చేస్తున్నారు, ఎవరు కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నారు. గతంలో కూడా దళితుల మీద, బీసీల మీద, కాపుల మీద, అన్ని వర్గాల మీద దాడులు చేశారు, హత్యలు చేశారు. ఇవాళ ఒక్కరోజు అంబటి రాంబాబు ఇష్యూనే కాదు, ఏ పార్టీ చేసినా, ఏ నాయకుడు చేసినా వాళ్ళ మీద ఉత్తరప్రదేశ్ స్టైల్లో యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఒక్క నిమిషం లేదా ఏదో దొంగతనం చేశారనో రోడ్డు మీద వాళ్ళని నడిపించారు. కెనాల్లోనూ, విజయవాడలో, చిన్న వాళ్ళని వాళ్ళు నడిపించారు.
మరి ఈ రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ చేసి రాష్ట్రంలో గవర్నమెంట్ ని అస్థిరపరచడానికి, అదే విధంగా ఇండస్ట్రీస్ ఇవన్నీ లక్ష్మి గారు. రైట్ అండి. చేసేటువంటి లక్ష్మి గారు. కుట్ర, ఒక మహాకుట్ర లక్ష్మి ఏదైతే గారు, ఉందో, చెప్పండి, చెప్పండి. ఇలాంటి కుట్రలు చేసే వ్యక్తులు ఆయన ఆపండి, ఆయన ఆపకుండా చెప్పండి. పోలీసులు ఆయన కానీ సిగ్నల్ ఎందుకు ప్రాబ్లం సైలెంట్ గా ఉందండి. ఉంటున్నారు? సరైన యాక్షన్ ఎందుకు ఆగండి, తీసుకోవట్లేదు ఆగండి, ఆగండి. అనేది ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఓకే, వేల్పురి గారు ఇంకా సమయం ఉంది మనకి. ఆగండి ఒక్క నిమిషం. వేల్పురి గారు రమేష్ గారు, అంబటి రాంబాబు గారు ఇళ్ల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కొంతమంది అరెస్ట్ చేశారు. 30 మంది మీద 40 మంది మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో కనీసం కేసులు పెట్టలేదు. తీసుకెళ్లారా? గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదండి. లక్ష్మి గారు లక్ష్మి గారు గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు. చట్టం ఏమో అంటే తన పని తను సరే, ఇప్పటి వరకు ఆ లిస్ట్ అయితే ఏం రాలేదు వేల్పురి గారు. వేల్పురి గారు ఒక నిమిషం. లక్ష్మణరావు గారు చెప్పండి ఏంటండి? లక్ష్మి గారు, ఇప్పుడు కుల నాయకులు కాదు, ఇప్పుడు ఆయన బీసీ నాయకుడు కాదు, ఈయనేమో కాపు నాయకుడు కాదంటే వాళ్ళ కాపు కులంలో పుట్టారు కాబట్టి ఆయన కాపు కులం అన్నారు. ఈయన బీసీ నాయకుడిగా బీసీ కులంలో పుట్టాడు కాబట్టి బీసీ నాయకుడు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ బీసీ కాపు కులస్తుడు కాదా? పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపులకు పుట్టాడా? ఇంకెవరు పుట్టలేదా? ఇంకే నాయకులు కాడా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులస్తుడు, చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తుడే. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయుడు ఏం చెప్పట్లేదు, అంబటి రాంబాబు కాపు నాయుడు అని చెప్తున్నారు. దాన్ని నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయుడు అని చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పండి. అప్పుడే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అంటే అది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, సంపత్ రాజు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మి గారు అందరికున్నాయి కాపులకే బీసీలకే కాదని చెప్తున్నాను. ఒక్క నిమిషం. వేల్పురి గారు వాళ్ళు ఈ కులం కోసం ఏ విధమైన త్యాగం చేయలేదు, ఈ కులం నుంచి ఏం మాట్లాడలేదు. వాళ్ళ పేరు లక్ష్యం చెప్తాను. మీరే కులాన్ని ఆపాదిస్తారా? మీరు ఆపాదిస్తారా? చెప్పేటప్పుడు చెప్పండి. ఇద్దరు మాట్లాడడం వల్ల అనవసరం క్లమ్జీ అవుద్ది. ఆగండి వేల్పురి గారు. లక్ష్మి గారు, వేల్పురి గారు, వేల్పురి గారు ఒక్క నిమిషం ఆగండి. ఆగండి వేల్పురి గారు, మీకు మా నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా చెబితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడే చెప్పాల్సిందేను. అట్లా చెప్పకుండా కుదరదు. రెడ్డి నాయకుడు అని చెప్పట్లేదు వీళ్ళు. అంబటి రాంబాబుని ఒక్కనే కాపు నాయకుడు అన్నారంటే కరెక్ట్ కాదు, అది తప్పు, అది సరి చేసుకోవాల్సిందేను. ఇట్స్ ఓకే. ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక పాయింట్ మాట్లాడినప్పుడు వాళ్ళు పాయింట్ మాట్లాడతారు, అవుతుంది. కానీ లేదండి, ఇది సభ అవుతుందండి, డిబేట్ కాదు. దయచేసి కొంచెం సేపు ఆగండి. మీరు మాట్లాడిన దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళకు సమయం ఇవ్వండి. అలాగే సంపత్ రాజు గారు మాట్లాడిన దాంట్లో లక్ష్మణరావు గారు, ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ ఉంది, ఇక్కడ సమాధానం చెప్తారు మీ డౌట్లన్నిటికీ కూడా. చెప్పండి లక్ష్మణరావు గారు. మా లక్ష్మి గారు, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నేను ఎవరైనా కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డాలు లేదే, చంద్రబాబు నాయుడు గారిని కమ్మలు లేదే, వాళ్ళని నిజంగానే ఒక రెడ్డి నాయకులు గానో కమ్మ నాయకులు గానో వెళ్తే కమ్మల రెడ్లని అంటారు. నేను ఇక్కడ ఒక్క విషయం చెప్తా. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు వేల్పూరి గారు కూడా అంటున్నది అదే, మీ ఇద్దరు గట్టిగా మాట్లాడుకోవడం వల్ల అదంతా క్లమ్జీ అయిపోయింది. ఆయన అన్నిగా మీకు అర్థం కావట్లా. ఇక్కడ చాలా తెలుగుగా మీరు కూడా ఇక్కడ వేల్పూరి గారు ఏంటన్నారు, ఆయన బీసీ నాయకుడు కాదు, ఆయన రాజకీయ నాయకుడు అనండి, ఈయన కాపు నాయకుడు కదా రాజకీయ నాయకుడు అనంటే అందరూ అదే, అందరు రాజకీయ నాయకులే. కులాలు ఆపాదించినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కులాలు ఆపాదిస్తారా? అయ్యన్న పాత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వెలమల కులం కట్టేస్తారా? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి కోపులందరూ దాని పవన్ కళ్యాణ్ అనకదా కోపులు ఉన్నారా? నాకు పవన్ కళ్యాణ్ ఒక్కడే కోపులకు పుట్టాడా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు.
పవన్ కళ్యాణ్ ఎవరు పుట్టాడు, ఒక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పాలి. పుట్టాడు, ప్రపంచం అందరికీ తెలుసు. కూడా అదే చెప్తున్నా. అలాంటి దూకుడు వద్దు. అంటే ఒక చిన్న ఇది కూడా ప్రతి పార్టీలో ప్రతి కులానికి సంబంధించిన నాయకులు ఉంటారు. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ కులానికి వాళ్ళు ఏమంటారు, ఆ సామాజిక వర్గం చెందిన నాయకులు అని అంటారు. అంటే ఆ సామాజిక వర్గంలో పుట్టినాడు కాబట్టి ఆ సామాజిక వర్గం జరిగినటువంటి వ్యక్తి మీద దాడిని మాట్లాడారు. అంటే మాత్రమే నాయకులు కాదు కదండి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ కులానికి నాయకుడు కాదు. ఇక్కడ అన్నిది ఏంటంటే అంబటి రాంబాబు గారు నాయకుడు కాదు, నేను కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తానని ఆయన స్వయంగా చెప్పాడు. పనిచేస్తున్నావు నువ్వు దేనికి వచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు మైదానికి వచ్చావా, నారాయణ మైదానికి వచ్చావా? ఆయన వయసు మాట్లాడతారు. ఒక్క నిమిషం గౌరవం ఏంటండి? మాట్లాడితే మధ్యలోకి వచ్చి గౌరవం అంటే నాకు ఎంత అట్లా. ఒక్క నిమిషం మాట్లాడాలి కదా, నేను చెప్పాలి కదా, తర్వాత కదా మీరు మాట్లాడించాల్సింది. మీరు అలాంటివి ఆగండి, సంయమనంగా ఉండండి. మేము ఎంత మీరు ఇక్కడ కావాలనే ప్రొవోకేటింగ్ చేపిస్తూ ఉన్నారు. ఆయన మీరు వీటిలో పెట్టాలి కదా, నా వెర్షన్ తీసుకోవాలి కదా. మీరు తీసుకోకుండా ఇక్కడ ఆగండి. ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఇది క్లమ్జీ అవుతుంది. ఆగండి. అయినా ఆగండి. మీరు డిబేట్ లోనే ఒక్క నిమిషం మీ ఇంట్లో కూర్చొని మీరు అటెండ్ అయిన డిబేట్ లోనే మీరంతా ఇంత రెచ్చిపోతే మొత్తం రోడ్డు మీదకి వచ్చిన నాయకులు చేతిలో ప్లకార్డులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతుంటే ఆగండి ఇలాగే ఈ ప్రొవోక్స్ తోనే జరుగుతున్న లక్ష్మణరావు గారు. మా పార్టీ కార్యకర్తలు ఎవరు రోడ్డు మీదకి రాలా, మేము ఎక్కడ నేను ఎవరినైనా అదే అంటున్నా. మీ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఇప్పుడు 4 గోడల మధ్య మీ ఇంట్లో మీరు డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన దానిలోనే శృతి మించుతుంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు ఇది ఎందుకు దాటుతున్నాము అంటున్నాను. ఇటువంటి మాటలు మాట్లాడతారమ్మా. ఏమి లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ప్రసారం దగ్గరికి వెళ్ళి ఆ రకంగా అప్పుడు బూతులు తిట్టినప్పుడు లేదు. ఏమి లేనప్పుడు బూతులు ఎవరు తిట్టినా నేను ఎప్పుడు ఊరుకోలేదు లక్ష్మణరావు గారు. బూతులు ఎవరు నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఎవరికి రక్షణ కల్పించే పద్ధతిలో లేవు. టోటల్ గా శాంతి భద్రతలు క్షీణించే. లక్ష్మి గారు ఈ రకంగా చేతుల్లో తీసుకునేటువంటి వ్యక్తుల మీద మీరు ఇప్పటి వరకు కూడా కేసులు ఎందుకు పెట్టలా? ఎందుకు అలా అరెస్ట్ జైల్లో పెట్టలా? తిట్టినప్పుడు 5 లక్షలు మీరే ఇస్తే ఏం మాట్లాడతారు? మీరు తిట్టించి మీరే బెయిల్ ఇప్పించి మీరే 5 లక్షలు 10 లక్షలు సాయం చేసి ఏ తమాషాలుగా ఉందా? ప్రజలకు తెలియదు అనుకుంటారా? ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నాడో, ఎవరితో తిట్టిస్తూ ఉన్నాడో, ఏ రకం చేస్తూ ఉన్నాడు కర్తవ్యం అన్ని గుర్తు పెట్టుకుంటాం. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మేము వచ్చేటప్పుడు మాత్రం మీరు బతకడానికి పర్మిషన్ తీసుకున్న పరిస్థితిలో ఉండేటట్టుగా మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇది మీకు మంచిది కాదు, ఇది మీ టీడీపీ నాయకులకి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఊర్లో కానీ ఉండాలంటే మరి ఆగ్రహం ఆయన ముస్లిం ఉండవు కాదు. లక్ష్మణరావు మాట్లాడద్దు. లక్ష్మి గారు ఒక్క నిమిషం వచ్చేది మాట్లాడతారు కదా, కలిసి మాట్లాడు. లక్ష్మణరావు గారు ఇది పద్ధతి కాదు. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరిగ్గా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి 20 సార్లు పోలీసులు
నేను అడిగిన వేల్పూరి గారు ఒకసారి అధికార పార్టీని మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళిద్దరిని మ్యూట్ చేసే అవకాశం ఉంటే మ్యూట్ చేయండి. ఒకసారి మ్యూట్ చేయండి. ఒకసారి మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి ఒకసారి అటువైపు. ఒకసారి మ్యూట్ చేయండి. పీసీఆర్ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాసరావు గారు, వేల్పూరి గారికి అసలు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక నిమిషం ఆగండి. ఆయనకి అసలు సరిగ్గా వినబడట్లేదు. వేల్పూరి గారికి ఒకసారి ఆపండి. ఆయన ఒక నిమిషం వేల్పూరి గారు తీసుకొడతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 మంది పోలీసుల్ని, 1,00,000 మంది 5,000 మంది మహిళలు ఉన్నారు. పోలీసుల్ని వేల్పూరి గారి ఆడియో ఆపండి. నాయకుడి మీద చర్యలు తీసుకోకుండా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? వేల్పూరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటది? ఒక్క నిమిషం. మాట్లాడిన కారణం ఏంటంటే వేల్పూరి గారు, పోలీసులు బ్లాక్ మెయిల్ చేశాడు. వేల్పూరి గారు మా వాయిస్ వినబడుతుందా లేదా? ఒక నిమిషం చిన్న బ్రేక్ ఇవ్వండి. బ్రేక్ ఇవ్వండి. స్మాల్ బ్రేక్. బ్రేక్ తీసుకోండి. ఏ నాయకుడు గాని బ్రేక్ తీసుకోండి ఒకసారి. మాట్లాడడానికి కూడా కారణం నా వాయిస్ వెళ్తుందా? సంపత్ గారు అండి అండి ఆయనది రిమూవ్ చేసాము. ఆయనకి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మన వాయిస్ వినిపించట్లా. ఆయన మాట్లాడేదే మాట్లాడుతున్నారు. రెడీ అండి. రైట్. సంపత్ రాజు గారు ఉన్నారు, లక్ష్మణరావు గారు కూడా వైసీపీ నాయకులు ఇద్దరు ఉన్నారు. వేల్పూరి గారి ఆడియో ప్రాబ్లం వల్ల ఆయనకి మనం మాట్లాడేది కూడా వినబడని పరిస్థితి ఉన్నట్టుంది. సంపత్ రాజు గారు కొంచెం ప్రశాంతంగా చూసే వాళ్ళకు కూడా కాస్త ఏం జరుగుతుంది అనేది కాస్త వివరణగా వెళితే బాగుంటుందేమో. బట్ ఆయన కొంచెం అది నెట్ సిగ్నల్ డిస్టర్బెన్స్ తప్ప ఆయనకి మన వాయిస్ వినబడట్లేదు. రెడీ అండి. లక్ష్మి గారు ఒక్క నిమిషం. సంపత్ రాజు గారు మాట్లాడొస్తారా? లక్ష్మణరావు గారిని మాట్లాడండి. నేను అన్నదేనంటే ఇప్పుడు డిబేట్ అనేది చాలా హెల్తీగా జరగాలి. సంపత్ రాజు గారు నాతో చాలా వందల డిబేట్లు చేశాం. చాలా హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మేము ఇప్పుడు సంపత్ రాజు గారి మీద ఆయన నన్ను మేము పరస్పరంగా దాడి చేయలేదే, ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నా. మాట్లాడండి నన్ను మీరు.
అమ్మా ఇక్కడ లక్ష్మి గారు, చెప్పండి. అమ్మా ఇక్కడ ఏం లేదమ్మా. ఇప్పుడు ఏదైనా శ్రీనివాసరావు గారు మాట్లాడింది ఏంటంటే, ఆయన కాపు నాయకుడు ఏదైతే ఉన్నాడు ముద్రగడ పద్మనాభం గారు, ఆయన ఏదో లెటర్ పంపించారు, దాని మీద మాట్లాడుతూ ఆయన ఎట్టబడితే అట్ట వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం అమ్మా, ఏదైనా ఒక దాడి జరిగిన తర్వాత జనరల్ గా ఏంటంటే ఏదో ఒకటి రాజకీయం చేయడానికి ప్రతి పార్టీలు చూస్తాయి, ప్రతి కులం కూడా చూస్తుంది, రాజకీయ పరమైన వాతావరణంలో లబ్ధి పొందేదాన్ని చూస్తారు. అదేవిధంగా అమ్మటి గారి మీద దాడి జరిగిన తర్వాత నిన్న వాళ్ళ బిడ్డ మాట్లాడుతూ ఇది కాపులు దాని గురించి మాట్లాడడం జరిగింది. అంటే కొద్దిగా కాపు సామాజిక వర్గం కూడా కొద్దిగా బలం చేకూర్చేదానికి ఎట్టా జరిగింది కదా, దాని మీద ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది. రెండు, జోగి రమేష్ గారు నిన్న మాట్లాడుతూ కూడా బీసీ వాదాన్ని మాట్లాడారు. అయితే ఆనాడు జోగి రమేష్ గారు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని తగలబెట్టినప్పుడు, ఒక బిడ్డను చిన్న పిల్లవాడిని తగలబెట్టినప్పుడు, ఆనాడు ఎవరు తగలబెట్టారని నేను మాట్లాడదలుచుకోవట్లా, రాజకీయం చేయదలుచుకోవాలి. ఆనాడు జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడారంటే, ఏమన్నా కులాలు కూడి పెడతాయా, దీన్ని రాజకీయం ఎందుకు చేస్తారు, కులాలకు ఎందుకు ఆపాదిస్తారని ఆనాడు మాట్లాడిన మంత్రి హోదాలో జోగి రమేష్ గారు మాట్లాడారు. మరి అదే జోగి రమేష్ గారు నేను ఈనాడు కులం ఆపాదించడం, బీసీ బిడ్డ అనడం కరెక్ట్ కాదంటాను. అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడలే కుల వ్యవస్థకి, కుల ప్రస్తావన తీస్తారు. ఎందుకంటే ఆయన కాపు కులాన్ని కూడా కొద్దిగా తక్కువ చేసి మాట్లాడిన వీడియోలు కూడా కావాలంటే మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. అయితే ఏదైతే ఈనాడు వాళ్ళ బిడ్డ అది కొద్ది ఫ్లేవర్ తీసుకుందాం చూడడం. రెండోది, ముద్రగడ పద్మనాభం గారు, ఆయన కుల పెద్దగా చెప్పుకున్నటువంటి ముద్రపడ పద్మనాభం, ఆయన మళ్ళీ పక్కన రెడ్డి అని పెట్టుకొని ఒక లెటర్ ప్యాడ్ నేను రిలీజ్ చేశాను. ఆ లెటర్ ప్యాడ్ లో చాలా స్పష్టంగా ఏదో మీరు కాపుల పక్షాన వివక్ష చూపిస్తున్నారు, లేకపోతే మీరు వచ్చేసి అంబటి రాంబాబుని వేధిస్తున్నారు. టీడీపీ ఒక నిమిషం నేను చెప్తాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపుల మీద కావాలని టార్గెట్ చేస్తున్నారు, అప్పుడు నా మీద, ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద అని చెప్తున్నానమ్మా. అంటే ఆయన నా మీద అంబటి రాంబాబు మీద దాడి చేశారని చెబితే అంతవరకు బానే ఉంటదమ్మా. వ్యక్తిగత దాడుల గురించి మాట్లాడాల. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరి మీద మీరు దాడులు చేస్తున్నట్టు సారాంశం ఉంది అక్కడ. దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అంబటి రాంబాబు గారు ఏనాడు కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చే వ్యక్తి కాదు, కులాన్ని వాడుకున్నటువంటి వ్యక్తి కాదు. ఇది స్పష్టం. ఎందుకంటే అంబటి రాంబాబు గారే కొద్దిగా తక్కువ చేసి కూడా మాట్లాడిన వీడియోలో అవి డిస్ప్లే చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి నేను డిస్ప్లే చేయడంలో కావాలంటే డిస్ప్లే చేస్తాను. ఒకసారి చేయండి, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మా, అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా గతంలో ఆయన మాట్లాడిన వీడియోల్లో కాపు కులాన్ని చాలా ఘోరంగా మాట్లాడారమ్మా ఆయన. కానీ లేదండి, ఆడియో రావట్లేదు. రావట్లేదండి, ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు బ్లూటూత్ లో ఉన్నట్టున్నారు కదా. అవునమ్మా. ఈయన ఏం చెప్తున్నారంటే, కాపులకి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విలేకరు అడిగితే, ఎప్పుడు నేను కాపు కులస్తుడిగా నేను ఎప్పుడు మాట్లాడను, కాపు కులస్తు అంటే కూడా నాకు అంత మంచి అభిప్రాయం లేదు, నేను ఎప్పుడు దాని ఉద్యమాల్లో కూడా పాల్గొనలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేద్దాం. మంచిదే కదా, మంచిదే. ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు అందరికి ప్రజానాయకుడు ఉండాలనుకున్నాడు, కాపు నాయకుడు ఉండాలనుకోలేదు. కాబట్టి ఆయన స్పష్టంగా ఉన్నారు. దానికి ఈనాడు ఆపాదిస్తూ ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు, ఆయన వచ్చేసి కాపు సామాజిక వర్గం పెద్ద అని చెప్తున్న ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు, ఆయన రెడ్డి అనే లెటర్ ప్యాడ్ లో పెట్టాడు కాబట్టి చెప్తున్నానమ్మా. ఆయన ఏదో పంపించారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం. ఆనాడు మీ కాపు కులానికి సంబంధించినటువంటి చిరంజీవి గారు పార్టీ పెడితే కాపు ముద్రేసి ఘోరంగా మాట్లాడినప్పుడు ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. రెండు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు నాయకుడిగా మీరు ముద్రీకరించే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆనాడు పవన్ కళ్యాణ్ చాలా ఘోరమైన పరిస్థితుల్లో మాట్లాడినప్పుడు కూడా అవమానిస్తున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారు? రెండోది, ఒకవేళ ఎన్ని పక్కన పెడదాం, మీరు రాజకీయాలకి అమ్ముడు పోతారు, రాజకీయాలు ఏదైనా డబ్బులు ఇస్తే చెంచా పనులు చేస్తారు అనేది మాట్లాడుకున్నట్లయితే, మీరు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్య కాపు రిజర్వేషన్ తీసుకొచ్చిన, లేకపోతే కాపు కార్పొరేషన్ తీసుకొచ్చిన, కాపులకి విదేశీ విద్య తీసుకొచ్చిన, ఇంత మందిని తీసుకొచ్చి అన్ని చేస్తున్న తెలుగుదేశం పార్టీని కాదని మీరు మళ్ళీ ఏం అమ్ముడు పోయారు? 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయి ఎందుకు మాట్లాడలేకపోయారు?
మీ కాపు రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కాపు కార్పొరేషన్ డబ్బులు లేకపోతే ఎందుకు మాట్లాడలేదు? కాపు దూర విద్య ఎందుకు మాట్లాడలేదు? మీరు అప్పుడు ఏమన్నా మూసుకొని ఉన్నారా, అన్ని కుట్టుకొని ఉన్నారా? ఇప్పుడు ఎందుకు నోట్ తెరుస్తున్నారు? రెండోది, మీరు ఏదేదో ఛాలెంజ్లు చేసి ఈరోజు రెడ్డి అని మార్చుకున్నారు, కులాన్ని తక్కువ చేసి. మీరు కులాన్ని మార్చుకునే వ్యవస్థ ఎక్కడుందో నాకైతే తెలియదు. మీరు మార్చుకున్నారు, మీరు రెడ్డి అని పెట్టుకున్నారు, నాయుడు అని ఎందుకు పెట్టుకోలేదు? మీరు మళ్ళీ మాట్లాడతారు పార్టీ కొమ్ముగా వస్తా. మీరు కుల నాయకుడిగా మాట్లాడితే కుల నాయకుడిగా మాట్లాడి, దానిలో మళ్ళీ ఆయన ఏదో పెద్ద వ్యక్తి అయినట్టు నెయ్యి గురించి ఇంకోటి గురించి మాట్లాడారు. మీకు అసలు ఏం తెలిస్తే మాట్లాడుతున్నారు? కాబట్టి ఆయన లెటర్ గురించి మాట్లాడినంత దౌర్భాగ్యం ఇంకోటి లేదమ్మా. ఆయన లెటర్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. రెండో, ఈ నాయకులు ఎప్పుడు కూడా ఆ కులాన్ని ఆపాదించుకోలేదు కాబట్టి వాళ్ళకి కుల ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. జోగి రమేష్ గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ ఇక పక్కన పెట్టేద్దామా. రెండోది, ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిని తెలుగుదేశం పార్టీ ఏదైతే చేసిందని చెప్తున్నారో, తెలుగుదేశం పార్టీ దాన్ని ఒప్పుకునే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతి కాదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అది ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పార్టీ అధ్యక్ష స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లేకపోతే ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు చెప్పినా, లేకపోతే జనసేన ఏదైతే ఉందో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పినా, లేకపోతే బీజేపీ మాధవ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా తిట్టడం తప్పు. అలాంటిది ఇళ్లకు పోవడం తప్పు. సహనంతో ఉండాలి, సమయంతో ఉండాలి. ఆయన అంటే వివక్ష కోరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ రాష్ట్రంలో ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తే ఆ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టేదానికి వైసీపీ శ్రేణులు పోరాడుతున్నాయి, దానికోసం కష్టపడుతున్నారు. రెండు, శాంతి భద్రతలు విఘాతం కల్పించే కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. స్పష్టంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ చెప్తున్నారు నాయకులు. కాబట్టి దానికోసంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ దాని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. రెండో, లక్ష్మణరావు గారు నాకు చెప్పారు మాట్లాడుతూ, ఏదో ఫ్లెక్సులు పెట్టారు, ఫ్లెక్సులు పెట్టిన దాన్ని తీసేయమనలేదు కాబట్టి మళ్ళీ అంబటి రాంబాబు గారి పోతే మాట్లాడారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. లక్ష్మణరావు గారు ఇలాగ మాట మాట్లాడుతూ, కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా అప్పుడే మీరు నిందలేస్తారా అంటున్నారు. సాక్షిలో వచ్చే మీడియా కథనాలకు, సాక్షి పేపర్లో వచ్చే కథనాల కంటే కాదు. రెండోది, ఇంకొక విషయం, ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఉందమ్మా లక్ష్మి గారు, ఈ సిబిఐ రిపోర్ట్ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు వేసి వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా వేసిన కమిటీ రిపోర్ట్ అమ్మా. అది చాలా స్పష్టంగా మనం వేసుకుంది కాదు, ప్రభుత్వం వేసింది కాదు. డైరెక్ట్ గా సుప్రీంకోర్టు దశాదిశ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని, ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము జడ్జిమెంట్ ఇస్తామని చెప్తే ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది, ఈనాడు మేము ఫ్లెక్సిలేటర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ పిలుపు కాదు. కొంతమంది అచ్చుత మా జిల్లాలో ఎక్కడ ఇలా కొన్ని జిల్లాల్లో వేశారు, మరి పార్టీ పిలుపు అయితే కాదది, ఎవరో వేసుకున్నారు. దానికి ఒక్కటి లక్ష్మి గారు సిబిఐ రిపోర్ట్ లో నేను అంతా మాట్లాడదలుచుకోవాలా, రెండు విషయాలు మాట్లాడా. వాళ్ళు ఏదైతే మాట్లాడారో దానిలో నెయ్యే లేదు, చుక్క పాలతో తీసిన నెయ్యే లేదు అని సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. సింథటిక్ గీ ఉంది అమ్మా. వాళ్ళు మాట్లాడింది నేను సిబిఐ రిపోర్ట్ కూడా ఇప్పుడే మీకు చూపిస్తాను. సింథటిక్ గీ ఉంది, 0% మిల్క్ అసలు లేదు, పామాలిన్, కెమికల్ యాస్టర్స్ అని ఇవి మాత్రం వాడారు. దాదాపు 60 లక్షల కేజీలు ఈ ద్రవం ఏదైతే ఉందో సప్లై కాబడింది. 250 కోట్ల రూపాయలు స్కామ్ కాబడింది అని చెప్పారు. అమ్మ, కెమికల్ ఈస్టర్ అంటే మీరు గూగుల్లో ఎత్తుకున్నా దొరకద్ది, జంతు కొవ్వు అనే దొరకద్దు అమ్మ, ఇంకేం లేదు. అది కెమికల్ ఈస్టర్ అంటే జంతు కొవ్వు కలిపారనే ఉంది వాళ్ళ సిబిఐ రిపోర్ట్ లో. రెండోది, సిబిఐ రిపోర్ట్ కూడా చూపిస్తా ఇప్పుడే మీకు. రెండోది, ఇక్కడ ఏంటంటమ్మా, ఇక్కడ కేసు పెట్టింది 36 మంది మీద పెట్టారు. బోలే బాబా బ్రదర్స్, రెండోది టీటీడీ జనరల్ మేనేజర్స్, టీటీడీ క్వాలిటీ టెస్ట్ ఎక్స్పర్ట్స్, టీటీడీ డైరీ ఆడిటర్స్, వీళ్ళ మీద పెట్టు. దాంతో పాటు రాజకీయ వాతావరణంలో ఒకే ఒక వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ మీద పెట్టడం జరిగింది. ఇక్కడ మేము చాలా స్పష్టంగా మేము అడగదలుచుకున్నాం. లేదు ప్రభుత్వాన్ని కూడా మేము తెలుగుదేశం పార్టీ కానీ మేము ఏమంటున్నాం అంటే, ఏదైతే నిబంధనలు సడలించి టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకొని 6 లక్షల లీటర్లు కాదు, ఇన్ని లక్షల నెయ్యి కాదు, ఈ విధమైన సడలింపులు చేసి బాబాయ్ బాబాకి ఏదైతే ఇచ్చారో, బాబాయ్ బాబాకి ఇచ్చిన టీటీడీ ఏదైతే బోర్డు మెంబర్లను వాళ్ళ మీద కేసు పెట్టాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన టీటీడీ ఈఓ స్థాయి నుంచి కింద స్థాయి వరకు కేసులు పెట్టాలని చెప్పేసి మేమైతే అడుగుతున్నాం. ఒక్క నిమిషం, ఇదొక్కటి చూపిస్తానమ్మా, ఇంకేం చూపించను. ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చూడొచ్చమ్మా లక్ష్మి గారు, ఇక్కడ ఇది వాళ్ళు నీట్ గా రౌండ్ చేస్తుంది చూడమ్మా. అది కెమికల్ ఈస్టర్స్ అన్న, కెమికల్ ఈస్టర్ అని ఉంది, చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. అది కెమికల్ ఈస్టర్ అంటే జంతు కొవ్వు కలిసిందనే చెప్పారమ్మా, కలవలేదని చెప్పలేదు. దీన్ని ఫ్లెక్స్లు పెడితే దానికి ఇమీడియట్ గా మాకేదో అవమానకరం జరగద్ది, మేమేదో హిందువుల మనోభావాలతో దెబ్బతిన్నట్టు అనుకుంటారని చెప్పి అంబటి రాంబాబు గారు ఫ్లెక్స్లు తీయాల్సిన పని ఎందుకు చెప్పాలా? మీరు చేసిన పనిని పబ్లిక్ గా కొంతమంది చెప్పారు, అన్ని జిల్లాల్లో చెప్పలా, మా జిల్లాలో ఎక్కడ ఫ్లెక్స్ పెట్టలా. సంపత్ రాజు గారు, ఇక్కడ
అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడి కులాల ఇది తీసుకువచ్చే విధానం కానివ్వండి, లేదంటే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మాట్లాడిన ఈ కుల విద్వేషాలకి కారణమవుతున్న లెటర్ కానివ్వండి, ఈ రెండిటి గురించి మీకు మాట్లాడడం ఇష్టం లేదు, దాన్ని పక్కన పెట్టేశారు, దాన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు మీరు లడ్డూ విషయం మాట్లాడారు. అధికార పార్టీగా ఇప్పుడు మీరు చెప్పినంత వివరణగా, మీరు చెప్పినంత చక్కగా ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విధానం ఇదని ఒక టీటీడీ కానీ, లేదంటే ఆగమశాస్త్ర పండితులతో కానీ, ప్రభుత్వం తరపున వ్యక్తులతో కానీ ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టించి దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో ఎక్కడ ఫెయిల్ అయింది అధికార పార్టీ? ఫ్లెక్సీలు పెట్టి కాదండి, కాదు, మీకు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, నాయకులు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు ఫ్లెక్సీలతో సమాచారాన్ని సేకరించుకోవాల్సిన స్థితిలోకి మనం వెళ్ళలేదుగా. నేను చెప్తానమ్మా, ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎప్పుడైతే సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది అనగానే ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్ ఇంకా ఎవరు చూడలా, ప్రభుత్వంలో కూడా మాకు కూడా ఎవరికి రాలా, ఎవరికి రాకముందే ఇమ్మీడియట్ గా దానిలో ఏమీ లేదు 0% ఫ్యాక్ట్ అని చెప్పేసి ఇమ్మీడియట్ గా సాక్షి మీడియాలో గందరగోళం చేసే పరిస్థితి, అంటే డైవర్షన్ ఇమ్మీడియట్ గా చేయడం స్టార్ట్ చేసేసి ఏదేదో చేసేసి నిన్న కదా వాళ్ళు కదా స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చా అన్నట్టుగా గుళ్ళు దగ్గర పెట్టి టెంకాయలు కొట్టినట్టు ఉంటుందమ్మా. ఆ వాతావరణంలో వాళ్ళు క్రియేట్ చేస్తే దాని తర్వాత ఇవన్నీ చేసేది ఎందుక ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. 2 కోర్టులో ఉన్న సమస్య కాదు, ప్రభుత్వం చెప్పలేదు. 2 ఆల్రెడీ టీటీడీ ఈవో మీద అభియోగం ఉంది కదా, టీటీడీ నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు కాబట్టి టీటీడీ నుంచి ఇంకా రాలేదు. 2 ఇక్కడ వచ్చేసి కోర్టులో ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్ ఉన్నప్పుడు దాని మీద ప్రభుత్వం నిర్ణయం ఇంకా చెప్పలేదమ్మా. ఈ లోపలే గందరగోళమైన పరిస్థితుల్లో ఏదో మాకు వచ్చేసి మా మీద నిందపడిందంటే చేసింది అనేది కదా చర్చ. సరే, కొన్ని జిల్లాల్లో పెట్టలేదు, అది ప్రభుత్వం పిలుపు, పార్టీ పిలుపునివ్వకుండానే ఎందుకు దూకుడుగా ఎవరు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని 3 రోజుల నుంచి ఈ రోజు ఒక రకంగా మంటలు లెగుస్తున్నాయా లేదా రాష్ట్రంలో? దీని మీదే చర్చలు జరుపుతున్నామా లేదా? కొద్ది రోజుల్లో మీకు ఫైనాన్స్ బడ్జెట్ కూడా ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అది కాకుండా దాని గురించి చర్చలు జరగకుండా ఇలాంటి పరిస్థితులకు కారణం అయిందా లేదా? లక్ష్మి గారు, దీని గురించి నేను స్పష్టంగా చెప్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలోనే 2024లో దీనిలో జంతు కొవ్వు కలిసిందే అని చెప్పిన తర్వాత ఈనాడు దానిలో జంతు కొవ్వే కలవలేదు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చిందని చెప్పి టక్క అయ్యి ఆగభాగం చేసేశారు వైసీపీ నాయకులు అందరూ కూడా. కొన్ని జిల్లాల్లో అత్యుత్సాహంగా కొన్ని ఘోరంగా మాట్లాడేశారు, ముఖ్యమంత్రి స్థాయి రాజీనామా చేయాలి గందరగోళం మాట్లాడారు. కరుణాకర్ రెడ్డి గారు కూడా పెద్ద ఫ్లెక్సీ పెట్టించారు పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళది ఓకే. చాలా సమయమే తీసుకున్నారు, ఒక్కసారి ఆయన వర్షం కూడా విన్న తర్వాత మళ్ళీ మీరు మొత్తం ఒక్క నిమిషం తర్వాత లక్ష్మణరావు గారు అంతా వివరణ ఇస్తారు. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ చాలా స్పష్టంగా ఎన్డీఆర్ఐ ఏదైతే ఉందో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కాకుండా ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారంగా ఆనాడు ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చారో దీనిలో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాడు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా ఉందమ్మా. ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంది అని చెప్పి మాట్లాడారు. పేజీ నెంబర్ 25 పేజీ నెంబర్ 25.15 అమ్మా, మళ్ళీ చెప్తున్నా, పేజీ నెంబర్ 25.15లో చాలా స్పష్టంగా ఇది ఉంది. రెండోది పేజీ నెంబర్ 35లో చాలా స్పష్టంగా ఎన్డీఆర్ఐ ఏదైతే చెప్పిందో ఫిష్ ఆయిల్ గాని ఇతర జంతు కొవ్వులు గాని పరీక్షించే సామర్థ్యం తమ వద్ద లేదని, రెండోది 10%కి మించి గాని కొవ్వు అంటే మేము ఓన్లీ పంది కొవ్వుకి మాత్రమే మేము వచ్చేసి ఈ విధమైన పరీక్షలు చేసామే కానీ పొరపాటుకి చేయలేదు అని, దీనిలో కొవ్వు పదార్థాలు ఉన్నాయని స్పష్టంగా సిబిఐ రిపోర్ట్ లో పేజీ నెంబర్ తోటి చెప్తా, పాయింట్ నెంబర్ తోటి చెప్తా, మీకు చూడొచ్చు కావాలంటే. రైట్, లక్ష్మణరావు గారు. లక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాళ్ళు చెప్పారో కొవ్వు పదార్థాలు ఏదైతే పంది కొవ్వు కానీ లేదా జంతువుల కొవ్వు కానీ చేప కొవ్వు కలిసిందన్నది అవాస్తవం, అది ఛార్జ్ షీట్ లో పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే ఎన్డీడీబీ రిపోర్టు ఆ రోజు ఇచ్చింది, మాట్లాడారు కాబట్టి ఇచ్చిన రిపోర్టుతో మాట్లాడారు అన్నారు, అది పెడితే పెట్టచ్చు. కానీ ఎక్కడ కూడా కొవ్వు పదార్థాలు కలిసాయన్న విషయం ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా చేర్చలేదు. ఇది వీళ్ళు చెప్పినట్టుగా మొన్ననే నేను చెప్పా, ఎస్ఐటి సిట్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన సిట్ ఒక విధంగా దర్యాప్తులో ఉంది, సిబిఐ ఎంక్వైరీ ఏదైతే చేశారో సుప్రీంకోర్టు వారు వేసినటువంటి దర్యాప్తులో ఒకలా ఉంది. సో ఇక్కడ వీళ్ళు వేసిన దర్యాప్తు ఏ రకంగా ఇచ్చారంటే ఇది సింథటిక్ ఘీ, దీంట్లో ఎస్టర్స్ కలిపారు, దీంట్లో బెటాక్రినాల్ ఆయిల్ కలిపారు, అనేక రకాల రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు
అదిగో ఆయన చూపిస్తున్నారండి లక్ష్మణరావు గారు. అమ్మా వినాలి. ఇప్పుడు నాకు తెలుసు మా దగ్గర సార్ షీట్లు ఉన్నాయి, మా దగ్గర సార్ షీట్లు ఉన్నాయి, అది చూపించు వినండి. వీళ్ళేమంటారు కెమికల్ వేసేసి వినండి. మళ్ళీ మీరు తప్పుడు ప్రసారం చేయొద్దు. కొవ్వు పదార్థాలు కలిసాయని ఎక్కడ కూడా సిపిఐ దర్యాప్తులో సాక్షి షీట్లో వాళ్ళు వేయలేదు. మళ్ళీ దీన్ని మీరు తప్పుడు ప్రసారం, అందుకే చెప్తాను తప్పుడు ప్రసారాలు చేయొద్దు. అమ్మా ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా జరిగింది ఏంటంటే 2018 ఏప్రిల్ 17వ తారీఖున దీని అర్థం నువ్వు బాగా చదువుకోవాలి. అవునండి, అవును చూసానండి, నేను కూడా చూసాను. రెండు కెమికల్స్ గురించి మనం డే 1 నుంచి మాట్లాడుతున్నాం. కెమికల్స్ గురించి కూడా మాట్లాడతాం. లక్ష్మణరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి అమ్మా, బాగా చదువుకున్న వ్యక్తి, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. వినండి, నేను అనేది అంటే కెమికల్స్ గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ నేను అనేది అంటే 2018 ఏప్రిల్ 17వ తారీఖున ఏదైతే ఈ బోలోబాబా డైరీని దానికి క్లీన్ చిట్ ఇచ్చి టెక్నికల్ గా అన్ని రకాలమైనటువంటి పర్మిషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదే 2018 మే 19వ తారీఖున వాళ్ళకి 97,000 లీటర్ల ఈ యొక్క గీని సప్లై చేసే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తర్వాత మేము వచ్చిన తర్వాత 2022 మార్చిలో దాని మీద బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. ఎవరి బోలబాబా అనే సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాం. తర్వాత ఈ బోలబాబా ఎలాగొచ్చారు, ఏ అధ్యయనని ఇంకో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు సప్లై చేస్తారని వీళ్ళ ఉపయోగం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2024 తారీఖున జూన్ 24 అలాగే జూలై 4లో వీళ్ళు తీసినటువంటి శాంపిల్స్ ఏవైతే వీళ్ళు పంపించారో ఎన్డీడీబీకి, మీరు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి మీరు పంపించినటువంటి శాంపిల్స్ మీరు ఏవైతే 4 ట్యాంకర్లు వెనక పంపించేసామో అని చెప్పినటువంటి ట్యాంకర్లు మళ్ళీ మీరు తీసుకొచ్చి దాన్నే నెయ్యిలో వాడమని మీరే చెప్పారు. అంటే వెనక పంపించినటువంటి రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు ఆ నెయ్యిని లక్ష్మణరావు గారు ఈ చర్చ ఒక్క నిమిషం కలిగాని మీరు ప్రచారం చేస్తే ఇది ఎవరిది తప్పు? మీ ప్రభుత్వం. లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్తాను, ఇంకొక కాదు ఇదే ఏమండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి. సింథటిక్ కానీ కల్తీ జరిగాని ఉంటే అది మీ హయాంలో జరగాల. మీరు జరిగే లేదంటే మీరు చేసి అది మా మీద నిందలు వేసేలాగా చేస్తే ఇది సమవేనా? అంటే దేవుడితో రాజకీయం చేయాలని, హిందువులతో రాజకీయం చేయాలని, భక్తుల యొక్క మనోభావాలతో రాజకీయం చేయాలని. అదే లక్ష్మణరావు గారు అదే చెప్పబోతున్నా నేను కూడా. ఒక్క నిమిషం ఏమండి, ఇది ఇవాళంతా కూర్చొని లక్ష్మణరావు గారు ఇవాళంతా కూర్చొని దీని మీద డిబేట్ చేసిన ప్రజలకి అర్థం కాదు, ఇది కొలిక్కి రాదు. మీరు చెప్పేది, వాళ్ళు చెప్పేది, సిబిఐ చెప్పేది, సిట్ చెప్పేది ఎవరికి అర్థం కాదు. ఇది ముందుకు వెళ్ళాలా, దీనికి ఫుల్ స్టాప్ పడాలా ఆలోచించుకోవాల్సింది ప్రభుత్వాలు. దీనిని ఇంకా రాజకీయం చేద్దామని, స్వామివారిని తీసుకొచ్చి పదే బయట పెడదామని, లడ్డూని తీసుకొచ్చి పవిత్రమైన అంశాన్ని పదే మాట్లాడుతున్న విషయాలకి ఇద్దరు కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందండి. లేదు అంటే గనక అంటే ఆ శక్తిని, ఆ స్వామిని నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా చెబుతున్నానండి, అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే దాని నుంచి మాత్రం, ఆ కర్మ నుంచి మాత్రం తప్పించుకోవడం సాధ్యమయ్యే విషయం అయితే కాదు. దీనిని రాజకీయంగా మాత్రం ఏ ఒక్కరు వాడుకోకూడదు. అది కాస్త ఇప్పుడు అందుకే నేను ఈ విషయంలోనో ఇన్ని పేజీల పత్రికలు తీసుకొచ్చి నేను చెప్పడమో, ఇంకేదన్నా మీడియా ఛానల్ చెప్పడమో, సంపత్ రాజు గారు చెప్పడమో, మీరు చెప్పడమో ప్రజలకి, భక్తులకి అసలు ఇదంతా అవసరం లేదండి. 15 నెలలుగా విని ఈ విషయాన్ని అలసిపోయారు. ఇప్పుడు కొట్టుకుంటుంది చూస్తున్నారు. కాబట్టి దీని సొల్యూషన్ కావాలి. సంపత్ రాజు గారు లక్ష్మి గారు ఖచ్చితంగా ఏదైతే ఈ జరిగినటువంటి ప్రొవోకేటింగ్ ఏదైతే ఉందో, నిజంగా అంబటి రాంబాబు గారు ఆ మాట అన్నారు. అందుకే మీ దాడులు చేశారు. మీ చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. నిజంగానే ఆయన మీద కేసు పెట్టాలనుకుంటే, నిజంగా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి. ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళచ్చు. లక్ష్మణరావు గారు దాడి దాడి చేసి ఇంటి మీదకి వెళ్ళి, ఇంటిలో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళని బెదిరించి, ఆడవాళ్ళని భయాందోళనకు గురి చేసి, ఇటువంటి పెట్రోల్ బాంబులు వేసి వాళ్ళ యొక్క ఆస్తులను ధ్వంసం చేసి, అది కరెక్ట్ కాదు. ఎవరికి ఆ రైట్స్ లేవు.
అది ఏ పార్టీకి అయినా సరే రైట్స్ లేవు. మీరు వెళ్ళి అలాగే పెట్రోల్ బాంబులు వేసేస్తాం, ఇల్లు తగలపు పెట్టేద్దాం అంటే ఇదే భారతదేశము ప్రజాస్వామ్యకమైనటువంటి దేశము. భారతదేశంలో ప్రజాస్వామ్యకమైనటువంటి బద్ధంగా పరిపాలన జరుగుతుంది. ఎవరి చేతుల్లోకి వాళ్ళని నచ్చినట్టుగా లక్ష్మణరావు గారు దాడులు చేయడం కరెక్ట్ కాదు. లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్పండి మనస్సాక్షిగా. లక్ష్మణరావు గారు మీద సరే వినాలమ్మా సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఇదే డిబేట్ లో ఇలాగే మీరుంటే, అధికార పార్టీలో మీరుంటే, పోనీ హోస్ట్ గా నేనున్న దాంట్లో ఇదే విషయాలని ప్రతిపక్షాలు మాట్లాడిన పరిస్థితేగా. ఇప్పుడు సేమ్ ఇటు సినిమా ఇటు రివర్స్ అయింది అంతే. ఒక నిమిషం అన్న, జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళారండి. జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మైలవరంలో జరిగినటువంటి ఏదో తన ఇంటి మీద దాడి జరిగిందో, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇసురినట్టు ఖచ్చితంగా దాన్ని 100% తప్పు పట్టాల్సిందే. ఇంటి మీదకి వెళ్ళడం సరైనది కాదండి. ఎవరింటి ఇప్పుడు బిక్కు ఇల్లు అంటేనే సురక్షితం ఎవరికైనా. 2 సార్లు అరెస్ట్ చేశారమ్మా. జోగి రమేష్ గారు 2 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారమ్మా. జోగి రమేష్ గారిని దాదాపుగా 150 రోజులు జైల్లో పెట్టారు. దాని కేసులు వేరండి, దాని కేసులు వేరు, ఆ కేసులు వేరు. లక్ష్మి గారు ఒక్క నిమిషం. కానీ సంపత్రాజు గారు అధికార పార్టీలో ఉన్న మిమ్మల్ని నేను ఒక్కటి అడుగుతా. నిజంగానే ఈరోజు సరే ఆయన బూతులు మాట్లాడారు, అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడారు, జోగి రమేష్ గారు బూతులు మాట్లాడారు. ఖచ్చితంగా ఇలాంటి దాన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. దీనికి తగిన చర్యలు వేరే రకంగా ఉంటాయి. కానీ ఇంటి మీదకి వెళ్ళడం తప్పు అనేది మీరు కూడా ఒప్పుకున్నారు, అది ఓకే. కానీ ఇదే కొడాలి నాని గారు, లేదంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, నాడు వైసీపీలో ఉన్న వల్లభనేని వంశీ గారు ఇంకెంత జుగుప్సాకరంగా మాట్లాడారు. వీళ్ళ మీద ఎందుకు మరి ఆనాడు ఎందుకు ఆ స్థాయిలో దాడి చేయలేదు? ఈనాడు కూడా వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? ఎవరు కాపాడుతున్నారు? జుగుప్సకరంగా మాట్లాడలేదా? సత్యనారాయణ రోజా గారి గురించి జుగుప్సకరంగా మాట్లాడలేదా? ఖచ్చితంగా ఎవరున్నా టీడీపీలో నాయకులు ఎవరు కూడా జుగుప్సకరంగా మాట్లాడలేదా? మాట్లాడిన వాళ్ళు అందరి గురించి అండి అడిగేది, అందరి గురించి అడిగేది. ఆగండి, మీరు ఆగండి. లక్ష్మణరావు గారు నేనేం అడగాలో కూడా మీరు చెప్పండి. లక్ష్మణరావు గారు ఆగండి. కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, ఒక పక్కన విడుదల రాజు గారి మీద దాడి, ఒక పక్కన రోజా గారి దాడి, ఒక పక్కన మా పార్టీ నాయకుల మీద కాకల గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి. ఆయన చెప్పనివ్వండి, ఆయన చెప్తారు ఆగండి, నాయకులు తీసుకెళ్లి మిథున్ రెడ్డి గారి ఇంటి మీదకి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇంటి మీదకి దాడులు చేస్తారా? కాకల గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? వల్లభనేని వంశీ గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ కి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? కొడాలి నాని గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? ఎందుకైనా మీకు అధికారం ఇచ్చింది. చెప్పండి. ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడిని సగటున్న ప్రతి ఒక్క మనిషి ఖండించారమ్మ. కరెక్ట్ కాదనే చెప్పాం, అది కరెక్ట్ సంస్కృతి కాదని చెప్పాం. దాని మీద ఇప్పటికీ చాలా మంది పోలీసులు కేసులు పెట్టడం, అందరి మీద తెలుగుదేశం పార్టీలో అభియోగం వచ్చిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. అవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ మీరు గమనించండి లక్ష్మి గారు, ఈ విధంగా అదే చెప్తున్నా. ఇప్పుడు లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీలో ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు, దాదాపు చూస్తా ఉన్నాం. ఎవరైనా పార్టీల మీద అభిమానంతోనో ఇంకోటో పక్కన పెట్టి వచ్చే లాంటి వ్యక్తులు ఏదైనా స్థానిక పరిస్థితి వచ్చినా, ఇంకో పార్టీకి వచ్చినా, ఆ పార్టీలో స్థితిగతుల్ని కొన్నిటి మనం కూడా ఖండించాల్సిన అవసరం ఉంటది కొన్ని సందర్భాలు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు దాకా లక్ష్మణరావు గారి దగ్గర నేను ఒకటి ఆశించా, అది రాలా. వైసీపీ నాయకులు అందరి దగ్గర రావట్లేదు అన్నది. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, లేకపోతే జనసేన పార్టీ నాయకులు మాట్లాడినా, సామాన్యులు మాట్లాడినా, దేన్నైనా ఇది చేయడం కరెక్ట్ కాదు, తప్పు, శిక్షించాలనే మాట్లాడతాం. ఇంటి మీద పడి దాడి చేసినా, లేకపోతే ఇంటి మీదకి పోయినా, ఎవరైనా వ్యక్తిని దాడి చేసినా, ఒక వ్యక్తిని హననం చేసినా, ఒక వ్యక్తిని ఘోరంగా తిట్టినా, మాట్లాడినా అది కరెక్ట్ కాదనే మాట్లాడతాం. కానీ దౌర్భాగ్యం ఏందో వైసీపీలో ఈరోజు జరగడం తప్పు. ఇది ఎవరు చేశారు అనేది ఇక్కడ తర్వాత
తర్వాత గురించి మాట్లాడతాం. అది ప్రజల మనోభావాలు దెబ్బతీయడం పక్కన పెడితే ఆరోగ్యపరమైన వాతావరణం లేకుండా లడ్డులో విధంగా కనీసం నెయ్యి కలపకుండా ఏదంటే ఆ దరిద్రాన్ని అంతా కలిపి ఈ విధంగా లడ్డులు తయారు చేశారు. దాన్ని నిజంగా చింతట్లేదు, బాధపడట్లేదమ్మా. తప్పు జరిగింది దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. రెండోది ఇక్కడ బూతులు తిట్టడం గురించి తప్పు అని ఎవరు మాట్లాడట్లేదమ్మా. దాడి జరిగింది మాత్రం కరెక్ట్ కాదని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? మనం ఎన్నో ఉంటుంది, మనం మాట్లాడే భాష మీద ఉంటుంది, మనం మాట్లాడే ప్రవర్తన మీద ఉంటుంది. ఇప్పుడు దాకా లక్ష్మణరావు గారిని ఎవరైనా దూషించుంటారా? లక్ష్మణరావు గారిని ఎప్పుడైనా ఘోరంగా మాట్లాడతారా డిబేట్ లో? అవతల వ్యక్తిని బట్టే ఉంటది కదమ్మా. ఇంకో వ్యక్తి మాట్లాడేదాన్ని బట్టి ఇంకో వ్యక్తి ఖచ్చితంగా. కాబట్టి నేనేమంటానంటే అయితే కానీ ప్రభుత్వాలు అలా ఉండకూడదు. వ్యక్తులుగా ఉండొచ్చేమో గానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం లక్ష్మి గారు ఎవరైనా కూడా ఏ ప్రభుత్వంలో లేకపోతే ప్రజాప్రతినిధులు కదా, ప్రజాప్రతినిధులు కాదా, లేదా రాజకీయాలు చేయడం లేదా, ప్రజల కోసం పోరాటం లేదా? ఎందుకు మాట్లాడతారు ఆ భాష అనేది తప్పు అని ఎందుకు మాట్లాడట్లేదు? మరి మనం చేసిన తప్పు వల్ల కదా ఇళ్ల మీదకి వచ్చారు. కొరవాళ్ళ ఇళ్ల మీదకి ఎందుకు పోవట్లేదు? మన ఇళ్ల మీద ఎందుకు వస్తున్నారు? కావాలి. ఈ రాష్ట్రంలో ఎవరి మీద ఇళ్ల మీద పోవడం లేదే. ఇప్పుడు దాకా టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నాడు లక్ష్మణరావు గారు, రోజు మాట్లాడుతున్నారు గంటల కొద్ది. ఆయన ఇంటి మీదకి ఎవరైనా పోయారా? ఎవరైనా తిట్టారా? ఇంకోరింటి మీద పోయారా? ఎందుకు మీ ఇళ్ల మీదకే పోతున్నారు? పార్టీ కోసం పనిచేస్తున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇంటి మీదకి ఎవరైనా దాడులు చేశారా? సంసద్ రఘురాము గారు ఉన్నారు, ఎప్పుడు పార్టీ అనుబంధంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే 24 గంటలు ఆయన ఇంటి మీదకి ఎవరైనా దాడులు చేశారా? ఎందుకు చేస్తున్నారు? మనం మాట్లాడే భాషకి, మనం మాట్లాడే ప్రవర్తనకి, మన బాడీ లాంగ్వేజ్ బట్టే కదా. మీకు ఎందుకని అది ఉప్పడం లేదు? లడ్డులో నెయ్యి లేదంటే కొవ్వు కలవలేదా? కొలువైంది. అప్పుడు ఆ నెయ్యి తప్పు. ఎవరితో తయారు చేసింది ఏదో తీసుకొచ్చి నెయ్యిని ముద్దేస్తే సంపత్రాజు గారు దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి. లక్ష్మణరావు గారు ఫస్ట్ మీరు చెప్పండి దీనికి సొల్యూషన్ ఏంటి తర్వాత మీరు చెప్తారు. లక్ష్మణరావు గారు సొల్యూషన్ చెప్పండి. ఆర్గ్యూస్ అయిపోయినాయి, సొల్యూషన్ చెప్పండి. లక్ష్మణరావు గారు లాంటి వ్యక్తిని కూడా దాన్ని ఖండించాలని నేను చెప్తాను. అన్నా ఒక్క నిమిషం అన్నా, నిజంగానే తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి నెయ్యిలో కల్తీ జరుగుంటే అందరూ ఖండిస్తాం, అందరూ నోట్ అవుట్. కానీ అభియోగాల్ని ప్రజల్లో తీసుకొచ్చి మభ్య పెట్టడం, ప్రజల్లో గందరగోళం తీసుకురావడం, భక్తులు మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు అన్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రభుత్వం గాని మీరు గాని ఎలా ఉంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది? సొల్యూషన్ చెప్పండి. మన డిబేట్ అనేది ఒక సొల్యూషన్ పరంగా వెళ్ళాలి. మీ పార్టీకి కూడా మీరు ఇచ్చే సూచన ఒక ఆలోచన ప్రదం కావాలి. చెప్పండి. మేము అన్నదేనంటమ్మా, ఇక్కడ మేమేది మా పార్టీ కాదు, ఇక్కడ మా పార్టీ దర్యాప్తు చేయలేదు కదా. దాన్ని ఎవరైతే సిబిఐ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిట్ కానీ వీళ్ళు చేసినటువంటి దర్యాప్తు ఏదైతే కోర్టు వారికి సమర్పించారో అక్కడికి వెళ్ళినటువంటి మళ్ళీ తుది తీర్పు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు నిరూపించాలి కదా. సిట్ వాళ్ళు ఇప్పుడు అన్నారు సింథటిక్ గీ అని, బ్రెటర్ ఏదైతే ఆయిల్ వేసారు అన్నారు, ఇంకోటి రసాయనంతో తయారు చేసినటువంటి గీ అన్నారు కదా. అదన్నీ ఈ రోజున సిట్ వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. వాళ్ళు నిరూపించాలి. వాళ్ళు నిజంగా నిరూపించారు అనుకోండి, తద్వారా దాని మీద ఎవరైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. కానీ ఏది నిరూపణ కాకముందు, ఏది నిజ నిర్ధారణ కాకముందు, ఏది ఆ జడ్జిమెంట్ రాకముందు ఇటువంటి ప్రొవోకేటింగ్ ఫ్లెక్సీలు వేయకూడదని చెప్తూ ఉన్నాం. మేము ఏమన్నాం? మేము ఎక్కడ ప్రొవోకేటింగ్ చేయాలి? సిబిఐ వాళ్ళు ఇచ్చిన అమ్మా వినండి, మళ్ళీ దుష్ప్రచారం కాదు. సిబిఐ వాళ్ళు ఏమని ఇచ్చారంటే, బాబు ఇక్కడ ఎటువంటి జంతుకోవు గాని, పందుకోవు గాని, లేదంటే చాపకోవు గాని కలవలేదని చెప్పి మళ్ళీ మొదటికి వస్తామండి. వినండి, మెన్షన్ చేశారు. అది మాత్రం మేము చెప్పాం. ఆ రోజు మీరు అన్నారు కదా, జంతువుల కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఇటువంటి చేపల కొవ్వు కలిసాయని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాట్లాడారు కదా. ఈ రోజు కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కదా. దాని గురించి ఏం మాట్లాడతారని ఒకటి మాత్రమే మాట్లాడాం. కానీ మీరు ఏమన్నారు? అది నెయ్యే కాదు, అది సింథటిక్ కి, దాన్ని కెమికల్ కలిపారు, దాన్ని బ్రెటాకాయల్లో ఆయిల్ కలిపారు, కలిపారని చెప్పి మీరు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి మహాపాపం జరిగిందని దాన్ని ప్రజల్లో రచ్చగొట్టేటట్టుగా, హిందువులు రచ్చగొట్టేటట్టుగా
వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టేటట్టుగా మీరు వేసినటువంటి ఫ్లెక్సీల వల్ల కదా ఈ రాదంతా ఈ గొడవలు. అంబటి రాంబాబు గారు ఆ మాట అన్నా సరే, లేకపోతే జోగి రమేష్ గారు ఒక మాట అన్నా సరే, ఈ మాటలు దేని వల్ల వచ్చాయి? మీరు వేసినటువంటి ఫ్లెక్సీ వల్ల. ఆ ఫ్లెక్సీ మీరు వేయకపోతే ఈ మాటలు రావు. ఈ ఆ మాటల వల్ల మీరు దాడులు చేస్తారు. దాడులు కరెక్ట్ గా ఉన్నాం, దాడులు కరెక్ట్ కాదు. ఏదైనా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. ఓకే లక్ష్మణరావు గారు, అదే మీరు ఇచ్చే సూచన అంతేగా. చేయండి, అంతేగాని మనం చట్టాన్ని మన చేతిలో తీసుకొని కరెక్ట్ గా ఉన్నాం. రైట్ అది మీరు ఇచ్చే సూచన. మీరు చెప్పండి సంపత్ రాజు గారు, సొల్యూషన్ క్లోజ్ చేద్దాం. కాదమ్మా, మంచి సూచన. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెబుతూ ఏం మాట్లాడారంటే, ఫ్లెక్స్ పెట్టిన దాని వల్ల అమ్మనా బూతులు మాట్లాడాడు, పెట్టకుండా ఉంటే మాట్లాడేవాడు కాదు అంటాడు. ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? ఫ్లెక్స్ లో నెయ్యి గురించి మాట్లాడితే అమ్మనా బూతులు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? ఫ్లెక్స్ పెట్టిన దాని వల్ల ఆ ఇష్యూ జరిగింది, అమ్మటి రావడం, బయటికి రావడం, ఇట్లా మాట్లాడడం, దాని వల్ల ఇదంతా అంటున్నారు. అదే ఇక్కడ చంద్రశేఖర్ గారు అన్న, ఒక నిమిషం, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి అలా భర్త గారు, ఆయన అక్కడ ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేలు ఇంటెన్షనల్ గా కావాలని టార్గెట్ చేసి ఆయన మీద దాడి చేయాలని చేస్తున్నటువంటి ఇంటెన్షనల్ నేను చెప్తాను. పెమ్మసాని గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇలా మాట్లాడే వాళ్ళని, ఇలా నోటి దోలండి ఏంటంటే మాట్లాడే వాళ్ళకి 24 గంటల్లో చట్టపరమైన చర్యలు తీసుకొని తప్పదు. మీరు మళ్ళీ వినండి, వాళ్ళకి చూపిస్తామన్నారు. 24 గంటలు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. 24 గంటల్లోపే వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆయన మీద దాడికి వెళ్ళారు, హత్యలు చేయడానికి ప్రయత్నించారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడల మీద దూషించారు, కొట్టడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఆయన మాట్లాడి చాలా స్పష్టం, రికార్డులు ఉన్నాయి. ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానో 24 గంటల్లోనే సినిమా చూపిస్తాను. ఒక్క నిమిషం, నేను మళ్ళీ వీడియో ప్లే చేస్తా. రెండోది ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, ఏదైనా కూడా ఇలా జరగడం కరెక్ట్ కాదు. మాట్లాడడం, రెచ్చగొట్టడం, శాంతి భద్రతలు విఘాతం కలిగి ఇవన్నీ కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే సహనం కోల్పోయి ఏదైతే చేశారో అది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, చేయడం కరెక్ట్ కాదు. రెండోది ఏదైతే నెయ్యి గురించి అత్యుత్సాహంగా వాళ్ళు టీవీ వాళ్ళ పేపర్లు చూడమ్మా ఏం మాట్లాడుతున్నాయి, ఘోరంగా రాస్తున్నాయి. దాని వల్లే కదా ఫ్లెక్సీలు కట్టారు కొంతమంది అత్యుత్సాహంతో పోయి. మీరు చేసిన పాపానికి పాప నిశుద్ధం చేసుకుంటా అన్నట్టుగా ఫ్లెక్సీలు కట్టారు. అన్ని దగ్గర కట్టలేదు, పార్టీ పిలుపు కాదు అది. మీరు ఇంకా పార్టీ పిలిపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూషిస్తూ గుండు దగ్గర టెంకాయలు కొట్టే పిలుపు కార్యక్రమాన్ని మీరు చేశారు, తెలుగుదేశం పార్టీ చేయలే. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా సిట్టు రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి. ఆ రోజు పయ్యోల్ కేశవ్ గారు కూర్చొని ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ చదివి వినిపించారు. ఇలా ఉందా, ఎందుకే ఇలా మాట్లాడతారు, మీరు ఎందుకే కొవ్వు కలవలేదు అంటున్నా, ఇదిగో ఈ పేరాలో ఇలా ఉంది అని చెప్పారు. ఇక్కడ చాలా స్పష్టం లక్ష్మి గారు. ఏదైతే ఏదో గుడ్డగాచి మొక్కాన్ని వేస్తే తుడుచుకుంటారు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. తప్పు చేసింది వాళ్ళు మళ్ళీ ఆ నిందను ఇతరుల మీద చేసే ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికైనా కూడా ప్రజల గురించి కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ప్రజల పట్ల వివక్షతోటి ఏదైనా ప్రవర్తించుంటే అధికారంలో ఉన్న పార్టీల మీద మీరు విమర్శించచ్చు, తప్పులేదు. మీరు మాట్లాడండి, మేము ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం. ప్రభుత్వం తరఫున ఒక సొల్యూషన్ చెప్తే మనం ఇక డిబేట్ ని క్లోజ్ చేద్దాం. ప్రభుత్వం తరఫున ఒకటే చెప్తుంది, ఇలాంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదని చెప్తా ఉంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీరు అన్నారు ఇందాకనే చాలా మంది నాయకుల మీద చాలా దాడులు చేసిన, ఎవరిని చేయడం లేదు. మా చట్టపరమైన వీళ్ళు చేసిన కార్యక్రమం. ఇప్పుడు రాంబాబు గారి మీద మాకేం కక్ష? సీఎం గారి మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే వయసు కూడా విలువ ఇవ్వకుండా సీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నిందలు చేస్తే దాని మీద కేసులు పెట్టారు, పోలీసులు తీసుకెళ్లారు. కానీ కార్యకర్తల అసహనం గురించి అంటే చాలా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని సభలో గాని ఓపెన్ గా గానీ మాట్లాడినప్పుడు ఇదే అంబటి రాంబాబు గారు కూడా పక్కన ఉన్నారు. కానీ ఆయన రాజకీయ నాయకుడుగా ఉన్నారు. ఏనాడు ఆయన కులం వాడుకోలేదు అన్న విషయాన్ని ఆయనే చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తావనలు కూడా దారి తీస్తుంది. కాబట్టి ఒక సొల్యూషన్ దిశగా ఎవరో ఒక పనికి మాలిన పద్మనాభరెడ్డి అనే వ్యక్తి రాసిన లెటర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదమ్మా. తెలుసు, స్పష్టంగా తెలుసు. తప్పండి. సరే, పద్మనాభరెడ్డి
లక్ష్మి గారు, రెడ్డి అనే వ్యక్తి కాపు లక్ష్మి గారు, నాయకుడు ఇంతకు కాదు. ముందు వేల్పూరి గారు కూడా చెప్పారు అసలు ఆయన మాట్లాడడానికి లక్ష్మి గారు. ఆయన పద్మనాభ రెడ్డి అండి, ఆయన కాపుల గురించి లక్ష్మి గారు, మాట్లాడడానికి రైట్ లేదు అని పద్మనాభ చెప్పారు. రెడ్డి అఫీషియల్ గా లక్ష్మి గారు. పద్మనాభ రెడ్డి. రైట్ అండి లక్ష్మి గారు ఒక మాట అండి. చెప్పండి. లక్ష్మి గారు, అంటే పద్మనాభ రెడ్డి అంటే రెడ్డి అని అనుకుంటే అందరు రెడ్లు అయిపోయారు. కానీ ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే No, ఆయన గద్దెకి ఇచ్చినాడు. వినండి సార్, గద్దెకి ఇచ్చినాడు ఆయన. వినండి సార్, నేను అనేది ఏంటంటే ఏదైతే పాపులకి 5% రిజర్వేషన్ రావాలని పోరాడినటువంటి ఉద్యమ నేత ఆయనకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చాలా ఆయన పిలుపు మేరకు 15 లక్షల 20 లక్షల మంది జనాలు లక్ష్మణరావు వచ్చారు. గారు, మేము ఆ, ఈ సంవత్సరం మేము వచ్చారు. విలువ- అది తప్పు లక్ష్మణరావు గారు, వినండి. లక్ష్మణరావు గారు, అమ్మా, ఇంకో లక్ష్మణరావు మాట గారు, లక్ష్మణరావు గారు, టీడీపీ ఉన్నప్పుడే ఆయన పిలుపునిస్తారు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పిలుపునిస్తారు. మాట్లాడుతూ అది కూడా మాట్లాడుతూ. దానికి వెళ్తే మనలో చర్చ అవుతుంది. లక్ష్మి గారు, నేను అన్నదంటే ఏదైతే వాళ్ళు చేసినటువంటి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం పెట్టారు. 17,500 కోట్ల రూపాయలు కాపులకి వెచ్చించారు. ఈ రోజున కాపు నేస్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? చంద్రబాబు నాయుడు కాపు నేస్తం ఎందుకు అట్లా? ఎందుకు 17,500 కోట్లు ఎందుకు వచ్చింది అట్లా? లక్ష్మణరావు, ఈ బడ్జెట్ ఏదైతే ఎకనామికల్ అది మళ్ళీ ఒక చర్చ అవుతుంది. దానికి కాపు నాయకులు ఎవరైనా ఉన్నప్పుడు మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, నచ్చినట్టుగా మాట్లాడిస్తారు. మీ మాట్లాడితే ఇంకోటి ఇబ్బంది No, no, అవుతారంటే no, 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 మళ్ళీ మాట్లాడు. హలో. పెట్టండి, No, no, మాట్లాడదాం. no, కాపు లేదు, నాయకుడు చంద్రబాబు మాట్లాడు. గారిని కూడా నేను మాట్లాడొద్దు అన్నాను. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఏం చేశారు అనేది చర్చిద్దాం రండి. No, no, అది మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా అది మళ్ళీ చర్చ జరగాలి. మాట్లాడదాం. దాని మీద జరగాలి. మా వేల్పూరి రాయమ్మ గారు, 2012 గురించి 24 ఆయన వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వేల్పూరి గారి కాపులకి ఆడియో ఏం కనుక చేశారు మేము మాట్లాడతాం. ఆగండి, మీరు 2019 అరవద్దండి. నుంచి 19 గాని, లక్ష్మణరావు గారు, ఇప్పుడు గాని, లక్ష్మణరావు గారు, కాపులకి మీరేం చేశారు మీరు మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, ఉదయాన్నే డిబేట్ చూసే వాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో కాస్త ప్రశాంతంగా మీరు చెప్పే 4 మంచి మాటలు, వాళ్ళు చెప్పే 4 మంచి మాటలు వింటే ఓహో ఇది జరిగిందా, దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారా అని మీ పార్టీ అభిమానులు, వాళ్ళ పార్టీ అభిమానులు ఇవాళ రోజును కాస్త ప్రశాంతంగా తీసుకెళ్తారు. మీరు ఉదయాన్నే ఇంత కోపంగా ఇంత ఆవేశంగా మీరు మాట్లాడితే ఇదే మూడు మీ అభిమానుల్లో వాళ్ళ అభిమానుల్లో కూడా లక్ష్మి గారు, రోజంతా అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు మధ్యలో ప్రతి మాటకి అర్థం వస్తే అంటే ఒక్కొక్కరు వాయిస్, ఇప్పుడు సంపతరాజు గారు ఒకలా మాట్లాడతారు, మీరు ఒకలా మాట్లాడతారు. మీకులాగా నైస్ గా నాజుగా మాట్లాడటం రాదు కదా. మీరు ఆగండి లక్ష్మణరావు గారు, దా- నైస్గా మా- నాజూగ్గా మాట్లాడాల్సిన లక్ష్మి గారు, అవసరం లేదు కానీ లక్ష్మణ్ గారు, లక్ష్మి గారు. అది కాదమ్మా, మీ వే ఆఫ్ టాకింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది. లేదు నేను తప్పేం అనట్లేదు. సరే మీరు ఫైర్ బ్రాండ్ మీద మీ వాయిస్ అలాగే ఉంటుంది కానీ మనం ఇంకొంచెం మరి అంటే ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా వెళ్ళడానికి ఒక సొల్యూషన్ చెప్పండి అన్నాను. అందుకే నేను ఒకటి చెప్తున్నా, ఒకటి మాత్రం ఇది మాత్రం ఏ పార్టీ అయినా పాటించాలి ఖచ్చితంగా. ఒకళ్ళ అభియోగం వచ్చినప్పుడు లేదా ఒక మాట అన్నప్పుడు వాళ్ళ మీద చట్టరీత్యా కొన్ని శిక్షలు ఉంటే వేయండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, కాదనట్లా. కానీ ఈ సంస్కృతి మంచిది కాదు, ఇళ్లలోకి వెళ్ళి కొట్టే సంస్కృతి మంచిది కాదు. ఈ సంస్కృతికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మీకు నిజంగానండి అంబటి రాంబాబు గారు తప్పు చేశారని మీకు భావిస్తే ఆయన మీద అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా. అలాగే జోగి రమేష్ గారి మీద అరెస్ట్ చేయడానికి మీరు సిద్ధమవుతూ ఉన్నారు కదా. కానీ నేనేమంటానంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చట్టరీత్యంగా శిక్షలు వేయండి తప్ప వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం, ఈ రకంగా ధ్వంసం చేయడం ఇంటి మీదకి వెళ్ళడం మాత్రం తప్పు. తప్పు. మా మద్దతు కూడా నీకే లక్ష్మణరావు గారు ఏదైతే చెప్పారో మేము కూడా అదే చెప్తున్నాం. పార్టీ క్యాడరు దెబ్బతినున్నారు, మేము మా నాయకుడిని అంటే మేము ఊరుకోమని అలా రెచ్చిపోయే ధోరణిలో కాకుండా అండి ఇళ్ల మీదకి వెళ్ళడం మాత్రం మంచి పద్ధతి కాదు. అది ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం అండి. కాబట్టి లక్ష్మి గారు మనం చూసాం, బీహార్ లోనో ఎటో చూస్తాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా శాంతపరంగా ఉండేది. అదే చూసేవాళ్ళకి అదే కాదండి. గత 5 ఏళ్ళు కూడా బీహార్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాట రావద్దనే. కాబట్టి అదే విధంగా సంపత్ రాజు గారు తిరుపతి లడ్డూ విషయంలో ఆగమశాస్త్ర పండితులతోనో లేదంటే ఇది తెలిసిన వాళ్ళతోనో ఇప్పుడు నేనో మీరో చెప్పిన దానికంటే కూడా ఒకవేళ జరిగి ఉంటే ఏం చేయాలి, జరగకపోతే ఏం చేయాలి, కోర్టు తీర్పు వచ్చినా సరే ఏమండి హిందుత్వం గురించి మనకు తెలియందేం కాదు. ఎంతటి పాపాన్నైనా ఎంతటి దాన్నైనా క్షమించగలిగిందే సనాతన గొప్పతనం మనందరికీ తెలిసిందే. ఎక్కడా కూడా ఇదే రూలు, ఇదే శాసనం, ఇదే పాటించాలి అనేది అయితే ఏనాడు లేదు. కాబట్టి
దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటే సమంజసమని అందరూ భావిస్తున్నారండి. ఈ రిపోర్ట్లు 200 పేజీల సిబిఐ రిపోర్టు ప్రజలు చదవరు, విశ్వసించే వాళ్ళు చదవరు. దాన్ని 4 ముక్కల్లో చెప్పగలిగిన వాళ్ళ నోటితో చెప్పించగలిగితే సరిపోతుంది, ఇది ఇక్కడికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది చాలా మంది ఉద్దేశంగా మీకు చెప్తున్న సంపత్ రాజు గారు. అమ్మా ఇక్కడ లక్ష్మి గారు ఒకటి ఏంటంటే అమ్మా, ఇక్కడ ఎలా అయిపోయిందంటే అమ్మా, తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుకుంటే హిందువుల మనోభావాలు ఏదైతే గతంలో లేని విధంగా ఇప్పుడు ఉందని చెప్పేసి ఈ వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మొన్న వెళ్ళినప్పుడు కూడా టీటీడీలో తిరుమలలో చాలా బాగా మాట్లాడారు. ఈవెన్ రోజా గారు కూడా మాట్లాడారు, గతంలో ఎప్పుడు లేదు అంత అద్భుతంగా ఉంది ఏకాదశి రోజు స్వామిని చూస్తుంటే అని చెప్పి. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎవరో 2 వ్యక్తులు చేసిన తప్పు, చైర్మన్లు గాను ఈవోలు గాను ఇద్దరు చేసిన తప్పుని దాన్ని ప్రభుత్వం ఇంకోటో ఎత్తి చూపితే అది పార్టీకి రుద్దుకుంటుంది వైసీపీ. వైసీపీ మమ్మల్ని అంటున్నారు, మా పార్టీని కాదమ్మా, 2 వ్యక్తులు చేసిన తప్పుని మీరు ఎందుకు రుద్దుకుంటారు? అదే విధంగా ఇక్కడ అంబటి రాంబాబు చేసిన తప్పు, జోగి రమేష్ చేసిన తప్పు పార్టీ ఎందుకు రుద్దుకుంటుంది, పార్టీ ఎందుకు తీసుకుంటుంది? 2 వ్యక్తులు తప్పు చేశారు, దాని గురించి గట్టిగా మాట్లాడండి. వాళ్ళ మీద దౌర్జన్యాలు ఇళ్ల మీద పోతే అప్పుడు గట్టిగా మాట్లాడండి. మీరు కూడా రండి బయటికి, మీ నాయకుడికి ఏదైనా అన్యాయం చేద్దాం మీరు మాట్లాడండి. ఒక వ్యక్తులు తప్పులు చేసే మళ్ళీ ఇప్పుడు మన ముద్రగడ పద్మనాభరెడ్డి లాంటి వ్యక్తులు ఇమీడియట్ గా మళ్ళీ కులాన్ని ఆపాలి. ఎందుకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? 2 వ్యక్తులు తప్పులు చేస్తే మీరు వచ్చేసి పార్టీకి ఉద్దేస్తారా? 2 పనికిమాలిన వ్యక్తులు 2 వచ్చేసి చైర్మన్లుగా ఉన్నారు. చైర్మన్లు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఎవరు ఉంటారండి, మంత్రులు ఉంటారు, ఇంకోరు ఉంటారు. ఎవడో ఒకటి తప్పు చేస్తే ప్రభుత్వాన్ని మొత్తాన్ని తప్పు అయితే ఆ వ్యక్తిని ఇమీడియట్ తీసేయాలి. ఇప్పుడు టీటీడీలో ఈవోని ఇమీడియట్ గా మార్చారు, ఆ వ్యక్తుల మీద శిక్షించాలి. మీరు కూడా నిర్ణయం తీసుకోండి వైసీపీ వాళ్ళు. మీరు ఎందుకు ఆపాదించుకుంటారు మా పార్టీ అని? ఒక వ్యక్తిని అంటే పార్టీ తీసుకొచ్చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ అది? మీరు 2 వ్యక్తులు తప్పులు చేస్తే తప్పు చేశారని చెప్పి పార్టీ అధ్యక్షుడిగా చెప్పి మీరు ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కూడా మాట్లాడండి, హుందాగా రాజకీయాలు చేయండి. రైట్, అదే జరగాలి, హుందాగానే వెళ్ళాలండి. ఇంకా ఇది ఎక్కడి దాకా వెళుతుందో, వెళితే మరి దీన్ని ఎవరు ఆపుతారో, ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతారా? నేను ఇంతకు ముందు అన్నట్లుగా ఆగమశాస్త్ర పండితులతో ఈ సిబిఐ రిపోర్టుని 3 ముక్కల్లో ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళతో చెప్పిస్తారా? ఈ 2 అంశాలు అయితే ప్రధానంగా రాష్ట్రంలో కాస్త ఈ సెగ చల్లార్చడానికి ఏమైనా ఉపయోగపడతాయేమో చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, సంపత్ రాజు గారు, అలాగే శ్రీనివాస్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇది డిబేట్. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.